సో నేను తీసుకున్న, నాకు వచ్చి వెంకటరాజ్ సార్ అండ్ గంగారాం సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఈ బెటర్ ప్రొడక్ట్ నాకు పరిచయం చేశారు ఇద్దరు కూడా. సో నేను 2022లో నేను తీసుకోవడం జరిగింది. నాది ఒక బిజినెస్ ఉంది, నాది వాటర్ ప్లాంట్. సో అక్కడ నేను తీసుకున్నాను. ఇంట్లో మా మేడంకి మైగ్రేన్ అంటే సగం తలనొప్పి అని చెప్తాం కదా. సో ఆ సగం తలనొప్పి అనేది చాలా రోజుల నుంచి ఉంది. తను మెడిసిన్ కూడా వేసుకోదు అసలు. ఒక టాబ్లెట్ వేసుకోమంటే కూడా తనకు టాబ్లెట్ అంటే దూరం, అంటే నచ్చదు తనకి. ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే తగ్గిపోవాలి అనేది ఒక తనకి ఇంటెన్షన్ ఉండే. సో టాబ్లెట్ వేసుకుంటే కూడా తెలిసింది మనకు మనకు ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ రోజు తను టాబ్లెట్ కి దూరం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఫీవర్ వస్తే కూడా ఆ ఫీవర్ ఎలా వచ్చిందో అలానే తగ్గిపోవాలి, ఫాస్టింగ్ ఉండేది, వాటర్ తీసుకునేది, రెస్ట్ తీసుకునేది. సో ఆ క్రమంలో నాకు చాలా హెడేక్ నాకు వచ్చేది మళ్ళీ. ఎందుకంటే తనకు అర్థం చేయించి చెప్పి చేసినా కూడా టాబ్లెట్ వేసుకునేది కాదు. సో అలాంటి మూమెంట్ లో నాకు ఈ బటన్ పరిచయం అయింది. సో ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఇక్కడ ఏం చేసేది లేదు, మనం జస్ట్ మ్యాట్రస్ 3x6 మీద మనం బెడ్ పైన వేసుకొని పడుకోవాలి. సో ఇంకోటి వాటర్ ప్యాడ్, ఎనర్జీ ప్యాడ్ అంటాం, వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఆ వాటర్ బాటిల్ కి మనం ఏదో వాటర్ తీసుకుంటున్నామో జస్ట్ ఆ ప్యాడ్ పెట్టి తాగాలి అని చెప్పడం జరిగింది. సో ఇంకొకటి రిస్ట్ బెల్ట్, మనకి లెదర్ బెల్ట్, రిస్ట్ బెల్ట్ అని ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది, అది తలకి మనము పెట్టుకోవడం ద్వారా హెడ్ ఏక్ కూడా తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చెప్తున్నారు కదా, రియల్ గా జరుగుతుందా లేదా చూద్దాం మరి. సో మా మేడంకి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నాకు దొరికింది. సో టాబ్లెట్ లేకుండా, వితౌట్ టాబ్లెట్. సో నెత్తికి తలకి పెట్టడం స్టార్ట్ చేసినాను, తీసుకున్నాను. సో ఇమీడియట్లీ నేను పికప్ సెంటర్ కూడా తీసుకున్నా. సో తీసుకొని వాడడం వల్ల కంటిన్యూస్ గా డైలీ మార్నింగ్ 2 hours, మధ్యాహ్నం 2 hours, సో నైట్ పడుకునేటప్పుడు నేను హెడ్ కి పెట్టి పడుకోవడం జరిగింది మా మేడం. సో 4 months లో ఈ హెడ్ ఏక్ అనేది టోటల్ గా నార్మల్ అయిపోయింది, టోటల్ గా నార్మల్. సో నేను కూడా అవాక్ అయ్యాను, అరే ఎంత మంచి రిజల్ట్ వచ్చింది, అసలు పెయిన్ ఇప్పుడు కూడా రావట్లేదు తనకి. సో అలాంటి రిజల్ట్ నేను చూసాను లీడర్స్. ఫస్ట్ రిజల్ట్ అది డైలీ అయితే కంటిన్యూస్ గా వాడాలి, నమ్మకంతో వాడితేనే రిజల్ట్ అనేది నాకు కూడా తెలిసింది. సో తర్వాత వచ్చేసి సెకండ్ నాకు రిజల్ట్ వచ్చింది, మా పాపకి థైరాయిడ్. అంటే ఒక 4th క్లాస్ ఉన్నప్పుడు మా పాప థైరాయిడ్ వచ్చింది. సో స్కిన్ ప్రాబ్లం వల్ల నేను టెస్ట్కి వెళ్ళాను. సో అక్కడ టెస్ట్ చేస్తే థైరాయిడ్ అని తేలింది. సో నేను టాబ్లెట్ ఇవ్వద్దు ఇంకా అని చెప్పి డిసైడ్ అయ్యాను. కానీ మా మమ్మీకి కూడా థైరాయిడ్ ఉండే. సో 25 years 20 years నుంచి నేను టాబ్లెట్ వేస్తా ఉంది మేడం మా మమ్మీ, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. సో నాకు భయం అయిపోయింది, అరే నా పాపకు కూడా ఇప్పటి నుంచి నేను టాబ్లెట్ వేయాలనా. సో ఆల్రెడీ మా మేడం టాబ్లెట్ కి దూరం, సో నేనే వేసుకుంది మా కూతురికి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనలో పడిపోయాం, బాధపడ్డాం. సో నాకు మళ్ళీ గుర్తు వచ్చింది, అరే ఈ బటన్ ప్రోడక్ట్ ఉంది కదా, సార్ వాళ్ళు చెప్పారు నాకు థైరాయిడ్ కూడా తగ్గుతుంది. సో ఏ విధంగా తగ్గుదో చూద్దాం అని చెప్పేసి నేను టెస్ట్ తర్వాత చూస్తే 9.5 థైరాయిడ్ ఉంది సార్. సో మీరు అడగవచ్చు, డాక్టర్ కూడా కనుక్కోవచ్చు థైరాయిడ్ ఎంత ఉంటే హెవీ అంటాము, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మీరు కూడా తెలుసుకోవచ్చు. సో 9.5 అనేది చాలా ఎక్కువ లీడర్స్. సో ఇక్కడ నేను వాడడం జరిగింది ఏ విధంగా అంటే, రిస్ట్ బెల్ట్, మనది లెదర్ బెల్ట్ ఉంది కదా, సో అది గొంతుకు పెట్టడం జరిగింది స్కూల్ నుంచి రాగానే. సో స్కూల్ కూడా మన వాటర్ బాటిల్, ఎనర్జీ ప్యాడ్ కూడా నేను బాటిల్ చుట్టేసి స్కూల్ కు పంపించేవాడిని. సో అదే విధంగా డైలీ మన మ్యాట్రస్ ఉంది కదా, నా 10th సో దానిపైన పడుకోబెట్టడం. సో డైలీ కంటిన్యూస్ గా ఈ విధంగా చేయడం జరిగింది లీడర్స్. ఇంకొకటి ఇక్కడ నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఛాలెంజ్ ఏం తీసుకున్నానంటే, ఆల్రెడీ టెస్ట్ లో ఏం తెలిసిందంటే ఇది ఆల్రెడీ 3 months నుంచి ఉంది అని చెప్పడం జరిగింది మేడం నాకు డాక్టర్. సో నేను ఇంకొక 3-4 months సరే నేను ఎలాంటి టాబ్లెట్ వేయకుండా ఈ బయోటరన్ ప్రోడక్ట్ వాడి చూద్దాము. మరి ఇంతగానం చెప్తున్నారు సార్ వాళ్ళు, ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ గా చెప్తున్నారు, వేరే వాళ్ళకి తగ్గిందని చెప్తున్నారు కదా అని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది వాడడం. సో 3 months 15 days లో నేను మళ్ళీ టెస్ట్ చేయించాను. సో ఇక్కడ నార్మల్ జరిగింది సార్, నార్మల్ రిజల్ట్ వచ్చింది. ఎలాంటి టాబ్లెట్ నేను ఇవ్వలేదు సార్ ఇక్కడ బయట నుంచి. రిపోర్ట్ తీసుకున్నాను, అయితే రిపోర్ట్ మళ్ళీ నేను మేడం దగ్గరికి వెళ్ళలేదు, డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే అక్కడ వెళ్తే మాత్రం 100% మీరు టాబ్లెట్ వాడాల్సిందే అని చెప్తారు, మన మైండ్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా నేను వాడడం జరిగింది సార్. సో ఈ విధంగా నా కూతురికి ఈ రోజు థైరాయిడ్ లేకుండానే ఈ రోజు 5th class లోకి వచ్చింది. సో ఆరోగ్యంగా ఉంది. సో ఇది ఒక రిజల్ట్ నా నుంచి. సో తర్వాత నాకు స్వయంగా కిడ్నీ స్టోన్స్ వచ్చాయి. సో ఆ కిడ్నీ స్టోన్స్ కూడా నాకు పెయిన్ అయింది బాగా. సో పెయిన్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను, ఇంజెక్షన్ తీసుకొని ఒక 2-3 hours అక్కడ పడుకున్నాను, పెయిన్ తగ్గింది. మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మ్యాట్రస్ పడుకోవడం, కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేశాను. కొన్ని
పుదీనా జ్యూస్ కానీ ఇట్లా కోకోనట్ వాటర్ కానీ అవన్నీ తీసుకున్నాను. తర్వాత మన వాటర్ కూడా మ్యాగ్నెటిక్ వాటర్ 2 బాటిల్స్ కి పెట్టేసి ఒకటి 2 లీటర్స్ బాటిల్ పెట్టి ఇంకొకటి అంటే ఒక రోజు తర్వాత ఇంకో వాటర్ తాగేది. ఆ విధంగా తాగి నేను 30 డేస్ లో 14 స్టోన్స్ అంటే 14 స్టోన్స్ నా బాడీలోంచి నా కిడ్నీలో నుంచి బయటికి వచ్చేస్తా సార్, బయటికి వచ్చేసాయి. సో నేను కూడా అది కూడా ఒక దీక్షలాగా తీసుకున్నాను, ఒక టార్గెట్ పెట్టాను. నేను కూడా మా కూతురికి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, స్టోన్స్ కూడా చెప్తున్నారు సార్ వాళ్ళని చెప్పేసి నేను కూడా ప్రయత్నం చేశాను సార్. రిస్క్ తీసుకున్నాను, నో ప్రాబ్లం. కానీ ఈరోజు నా ఒక్క రిస్క్ నుంచి వేల మందికి నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు ఈ రిజల్ట్ వస్తే అని చెప్పేసి నేను నా సొంతంగా నేను డిసైడ్ చేసుకొని నేను 30 డేస్ నేను ఇంట్లో ఉండి నాకు ఈ స్టోన్స్ అన్ని కూడా బయటికి వచ్చాయి సార్. సో నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది, స్కైనింగ్ కూడా ఉంది. సో స్టోన్స్ కూడా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, మీకు కూడా నేను షేర్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు చాలా మంది కూడా తీసుకున్నారు. సో ఈ విధంగా లీడర్స్ నాకు 3 రిజల్ట్స్ వచ్చాయి లీడర్స్. సో దాని తర్వాత నేను ఫుల్ టైం రావడం జరిగింది. సో నా బిజినెస్ కూడా ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు నా టీం 8,000 టీం అంటే 8,000 ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఆర్ఎస్టీ టీం నుంచి మొత్తం కూడా అందరం కలిసి ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ కి ఒక ఆరోగ్యం ఇవ్వడానికి మేము వచ్చాం ముందుకి. సో ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లీడర్స్, ఎందుకంటే ఆరోగ్యం ఇస్తూ ఈరోజు ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాం. సో దాంతో పాటు ఇక్కడ డబ్బులు కూడా సంపాదిస్తున్నాం. సో ఈ రిజల్ట్స్ నావి సార్. సో మీరు కూడా షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా ముఖ్యమైన మనకు ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఎందుకంటే బయట ఇప్పుడు కూడా చాలా మంది నమ్మట్లేదు, ఎందుకంటే కొత్తగా వినిపిస్తుంది కదా మ్యాగ్నెటిక్ థెరపీ అని. సో ఇదేంది మ్యాట్రస్ మీద బొంతల మీద పడుకోవడం, పరుపు మీద పడుకోవడం, మ్యాట్రస్ మీద పడుకుంటే ఇది తగ్గుతుందా అని. సో అందుకనే ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. సో వాళ్ళకు కూడా మన టెస్ట్ మనీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు లీడర్స్. సో 1 by 1 హ్యాండ్ రైజ్ చేయండి, కొంచెం మీ వీడియో ఆన్ చేసుకోండి. సో ఇమీడియట్లీ మాట్లాడిన లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏముండే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే, సో ఈ ప్రొడక్ట్ వాడారు, ఎన్ని రోజులు వాడారు, ఏ విధంగా వాడారు, ఎన్ని రోజులలో మీకు రిజల్ట్ వచ్చింది. సో ఇది ఒకటి షేరింగ్ చేసి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు ఆల్. సో మీరు హ్యాండ్ రైజ్ చేశారు. मोहम्मद सर, आप मैं आपको अनम्यूट करा सर, आप यस सर, प्लीज वेलकम सर. सर हम इधर से माटूर विलेज सर, हमारा रायकोट मंडल माटूर विलेज। यस सर. बीपी के लिए यूज करा हमारे वाइफ को। ओके. जो 180 190 बीपी बढ़ रहा था उनका। ओके. उसको जो है सो हॉस्पिटल बताए तो कम से कम 3 से 3.5 लाख रुपए खर्चा किया मैं। ओके. अब वो डॉक्टर लोग क्या बोले लास्ट में, उतना खर्चा करने के बाद लास्ट में क्या बोले, बोले तो तुम तुम्हारी वाइफ को टॉर्चर कर रहे हो इसलिए बीपी नहीं कम हो रहा। अरे अरे अरे. और क्या करे, दो 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 गोली 3 टाइम खाना। ओ. सुबह दो, दोपहर में दो, शाम में दो, 3 टाइम खाना। 3 टाइम खाए तो कंट्रोल रखा था, नहीं तो नहीं। वाह वाह वाह. लास्ट में बेजार आया। बेजार आने के बाद में जो है सो अभी हमारे इधर मोहम्मद भाई है रागापुर विलेज के, ओके. उन्होंने पहले बोले थे मैं एक डबल बेड लेके आ लिया, बेड पे सो गए तो अच्छा रह रहा, मेरे को हेल्थ ठीक रह रहा बोल के बोले थे। ओके. बोले तो मैं बोला साहब भाई मेरे को भी ऐसा प्रॉब्लम है, हमारे घर वालों को क्या करना समझ में नहीं आ रहा, डॉक्टर क्या कैसा बोल रहे हैं बोल के उनके उनसे मैं बात किया। बात करने के बाद जो है सो उन्होंने अपने को ये बोले ये बेड ला के यूज करो, बेल्ट रहता और जो है सो 3 बेल्ट रहते, बेड रहता बोल के बोले उन्होंने। ओके. जब का जब 10,700 रुपए का बेड ला लिया, ला के यूज करा 16 डेज में, 16 दिन में मेरे को रिजल्ट मिला उसका। वाह, सुपर सुपर सर. तो 16 दिन में अपने को 130/80 बीपी, 80-90 बीपी कंट्रोल आया। ओके, सुपर सुपर सर. अभी मैं यूज करके जो है सो अभी 2 महीने हो रहा, अभी तो नॉर्मल है। टैबलेट तो टोटली बंद करा दिया मैं। वाह, ग्रेट ग्रेट सर, सुपर, हाँ, एक्सेलेंट. बीपी मशीन लेके आया। बीपी मशीन लेके आके घर में चेक करने के लिए, जब समझ में आया जब चेक कर लेना बीपी, जब सर दुख रहा नहीं तो गर्दना दर्द हो रहे हो तो चेक कर लेना बीपी। यस.
बोल के बोला अभी जो पानी पी रहे और जो बेल्ट यूज कर रहे उस वजह से क्या है बीपी नॉर्मल है, कोई साइड इफेक्ट जो है, जो सर दर्द होंगे कुछ भी प्रॉब्लम नहीं है अभी तो। यस यस सर, कितने साल से था ये बीपी आपके मैडम को? हमारे को एक 2 साल से था सर। ओके। अभी तक हाँ कितना दो पैसे खर्चा करे? 2 साल से था जब नॉर्मल हो रहा था, परसों बीच में जो है सो प्रेगनेंसी के टाइम पे ज्यादा हो गया था बीपी। ओके। हाँ उस वजह से जब क्या करे 3.5 लाख रुपए खर्चा किया मैं। ओके। 15 से 20 डेज हॉस्पिटल में एडमिट करके 3.5 लाख रुपए खर्चा करा। खर्चा करने के बाद डिस्चार्ज करके उन्होंने क्या बोले, तुम्हारा जो टेंशन है ना, तुम ही क्या टार्चर कर रहे कि बीवी को बोल के बाद में बोल रहे, फिर नेक्स्ट टाइम लेके गए तो। यस यस। हाँ ठीक है। अभी ऐसा। कैसा है? अभी अभी सब ठीक है ना? अभी कम हो गया? अभी अभी तो नॉर्मल हुआ? सब, हाँ नॉर्मल है सर, अभी तो सब ठीक है। कोई भी यूज कर सकते, बहुत ये भी अच्छा प्रोडक्ट है सर। यस, 10 लोगों को बोल सकते ना? दे हंड्रेड सकते ना परसेंट प्रोडक्ट? बोल सकते हैं सर, 10 ने 100 लोगों को बोले तो भी कम है सर। यस यस सर, यस, ग्रेट ग्रेट सर। वैसे ही यस। आपका बगल, आपके रिलेशन में, आपके आस पड़ोस लोगों को बोलो और सबको हेल्थ दो। हेल्थ के साथ आपको दुआ भी मिल रहा है सर। दुआ भी हाँ मिलता, सर। आप ऐसे ही काम करो। और आप बहुत किस्मत वाले हैं, क्यों बोले से? आपके मैडम को बीपी आया, ओके, मगर जो भी आपको खर्चा करे 3.5 लाख रुपए, वो आपको जो मालूम, जो आपको बोले से जो लोग हैं, मैग्नेटिक थेरेपी के वास्ते, ई बटन के वास्ते बोलने के बाद आप जो मान के लिए ना सर, वो ही मेन यहाँ पे सक्सेस आपको मिला, यही रिजल्ट आपको मिले। सो है आपके साथ, आपके रिलेशन में, आपके फ्रेंड्स में, सब लोगों को दो, सब लोगों को बताओ। सो बहुत अच्छी बात है, आपको दुआ भी मिल रही है यहाँ पे। सो थैंक यू सर, वंडरफुल सेशन। आपका जो फीडबैक है बहुत अच्छा टेस्टमनी है आपका बीपी का। क्यों तो बहुत सालों से बहुत लोग टैबलेट्स ले रहे हैं फिर भी कम नहीं हो रहा। तो वो आपके वजह से आप आज मिनिमम 200 के ऊपर, 264, 264 नंबर्स है यहाँ पे। सो आपके तरफ से सब लोगों को हेल्प हो रहा सर ये। थैंक यू सर, थैंक यू सो मच सर। थैंक ऑल यू द सर, बेस्ट। थैंक यस सर। सर शकील सर, आप को आपको अनम्यूट दिया सर, प्लीज वेलकम। माइक ऑन करो सर। शकील सर, प्लीज वेलकम। आपको अनम्यूट दिया सर, माइक पे आप क्लिक करें तो आपको माइक ओपन हो जाता। आपका वीडियो भी ऑन है। ओके सर, सैयद आलम सर, प्लीज वेलकम, आपको मैं अनम्यूट कर रहा हूँ। यस सर। यस सर, बात करिए सर। गुड मॉर्निंग सर, जय हो। जय हो सर, गुड मॉर्निंग आलम सर सर। मैं विकाराबाद से बात कर रहा हूँ सर, प्रमोद सर की टीम सर। मैं अप्लाइनर आके मोहम्मद बुरहानुद्दीन सर। यस सर చెప్పండి సార్। సార్ మేము ఒక షుగర్ పేషెంట్కి కిట్ ఇచ్చినాం సార్. అది ఫాలోఅప్ చేసిండు సార్, ఆయన స్టేటస్ పెట్టుకుంటే డైలీ ఓకే ఫాలోఅప్ చేసి చేసి మాకు కావాలంటే అడిగాడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే షుగర్ హెవీ అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఇన్సులిన్ కూడా అయిపోయిందంట. ఇక ఇంటికి తీసుకెళ్ళండి, ఇక ఇంటికాడనే ఏమైనా చేసుకోండి మీరు అన్నట్టు హాస్పిటల్ నుంచి పంపించారంట సార్. ఓకే పంపించినాక ఆయన సార్ నాకు పరిచయం ఉండే, స్టేటస్ చూస్తుండే డైలీ. అది చూసి అప్పుడు నేను కూడా అప్పుడే కంపెనీలో జాయిన్ అయినా సార్, మన ఈ బట్యూరం కంపెనీలో. అప్పుడు ఓకే స్టేటస్ చూసి కాల్ చేసిండు సార్ నాకు. సార్ అది ఏందో పెడుతున్నారు కదా, అది మాకు కూడా కావాలి, ఎప్పుడు ఇస్తారు, మీరు ఇస్తారా, మేము వచ్చి తీసుకోవాలని అడిగిండు సార్. ఆయన శంకర్పల్లిలో ఉంటాడు, చిట్టిగిద్ద విలేజ్ అనేది. ఓకే ఆ, సరే సార్, అట్లా ఏం లేదు, మేము తీసుకొస్తాం, మీరు టైం ఇవ్వండి, ఈ టైంకి కావాలంటే మేము తీసుకొని వస్తాం, వచ్చి ఇచ్చిపోతాం అంటే తీసుకెళ్ళినాం సార్. నేను, ప్రమోద్ సార్, బ్రాన్ సార్. చాలా హెవీ రెయిన్ ఉండే సార్ ఆ రోజు. తీసుకెళ్ళి ఇచ్చాము. ఆమె ఇట్లా నిలబడితే వర్షంలా తడిచి లోపలికి వచ్చినట్టు చెమటలు సార్ ఆమెకు, ఆ పొజిషన్లో ఉన్నది. మాకు ఆమెకు చూసినాక చాలా భయం వేసింది సార్. ఈ పరిస్థితిలో ఉన్నది ఈమె, అందరు చుట్టాలు వచ్చి ఇంటికి చూసిపోతారంట సార్, ఈమె అయిపోయింది ఇప్పుడు టైము. ఈమె అని అందరు చుట్టాలు వచ్చి కలిసిపోతున్నారు. ఆ టైంలో మాకు ఆయన సార్ మీట్ అయ్యారు. తర్వాత మేము తీసుకుపోయి కిట్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు వాడినరు, వాడడం స్టార్ట్ చేసిర్రు.
10 డేస్లో రిజల్ట్ వచ్చిందంట సార్. కానీ అతను నాకు చెప్పలేడు. ఓకే. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా 3 మంత్స్ అయినాక చెక్ చేసిన తర్వాతనే చెప్దాం అన్నట్టు ఆయన ఫాలోఅప్ చేస్తున్నాడు. అట్లనే కంటిన్యూ చేసిర్రు. 3 మంత్స్ అయినాక మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు సార్ వాళ్ళు. టెస్ట్ చేసుకుంటే మొత్తం నార్మల్ వచ్చేసింది సార్. ఏం లేదు, షుగరే లేదు అన్నట్టు మొత్తం రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయి షాక్ అయినంట సార్ డాక్టర్స్ కూడా. ఇక అప్పటి యెస్. నుంచి ఆయన హ్యాపీగా కాల్ చేసి సాబ్జీ చాలా మంచిగా ఉన్నది ప్రోడక్ట్, మాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాము, లక్షలు లక్షలు పెట్టుకున్నాం సార్ మేము, ఏడ తగ్గలేదు, లాస్ట్ స్టేజ్లోకి వచ్చినాం, ఇన్సులిన్ కూడా తీసుకున్నాము, మళ్ళీ దాని తర్వాత కూడా సెట్ కాలేదు, అది ఇంటికి తీసుకుపోండి అన్నట్టు పంపించేసారు. ఊర్లో ఆశా వర్కర్స్ ఏమైనా ఉంటారు కదా, వాళ్ళతో ఇన్సులిన్ తీపించుకోండి మీరు, ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నది తీసుకెళ్ళండి అన్నట్టు పంపించేసారంట సార్ హాస్పిటల్స్లో కూడా. బట్ అది యెస్. ఇక ఆమె ఓకే. అట్లా తీసుకొచ్చారు సార్. దాని తర్వాత మన ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా 100% రిజల్ట్ వచ్చింది సార్ వాళ్ళకు. వాళ్ళు మళ్ళీ మాకు పిలిచారు సార్, కలవడానికి పిలిచి మళ్ళీ చూపించారు, అంతా మొత్తం చూపించి ఏడుస్తున్నారు సార్ భార్య భర్త ఇద్దరు. నా భార్య నాకు ఉండకపోతుండే మీరు కలవకపోతే అన్నట్టు ఇట్లా చెప్పుకుంటా చాలా ఏడ్చిండు సార్ ఆయన. భార్య యెస్. ఏడుస్తున్నది, భర్త ఇద్దరు ఏడుస్తున్నారు సార్. ఆ డ్యూటీకి పోలేకపోతున్నాడంట సార్. ఒక 2 గంటలు అయిన తర్వాత ఇంటి నుంచి ఫోన్ రావాలంట సార్, ఇట్లా ఎట్లనే అవుతుంది నాకని, నేను డ్యూటీ యెస్. చేయలేకపోయినా సార్, మీ దేవునిలాగా పరిచయం అయిన సార్ అంటే చెప్తుండు. సాగర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా అంటే టెస్ట్ మనీస్ కూడా ఇచ్చిండు సార్ రీసెంట్లీ. మేము మాట్లాడిన అతనికి వెళ్ళి. ఇప్పుడు ఆమె ఊరికి వెళ్తే ఊరోళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తారంట సార్ ఆమెకు. ఏం తిన్నావు, ఇంతకు ఏ దవాఖానకు పోయినావు, ఏం ప్రోడక్ట్ వాడుతున్నావు, ఏం సంగతి నీది, ఇంత యాక్టివ్ అయినావు, ఏం అసలు నీకు ఏం లేనట్టే ఉన్నావు, మొత్తం ఆశ వదులుకున్నాం మేము అందరం, నువ్వు ఎట్లా అయింది, ఇట్లా రెడీ అయినావు అన్నట్టు అడిగితే, ఇట్లా ఇట్లా ఉన్నది, మా సార్ వాళ్ళు తెచ్చిచ్చిర్రు, మేము వాడినాం, 100% రిజల్ట్ వచ్చింది మాకు అన్నట్టు చెప్తే ఆమె కూడా ఇంకా నలుగురికి ఇప్పించింది సార్. వావ్! గ్రేట్. ఇప్పుడు సూపర్ గా యెస్. హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు. ఇక భార్యాభర్త వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. హ్యాపీగా వాళ్ళు అయితే ఎప్పుడు కలిసినా కానీ ఏడుస్తున్నారు సార్. మాకు మీరు దేవునిలాగా కలిసిరు అన్నట్టు ఒకటే మాట సార్ వాళ్ళది. యెస్. యెస్. మాకు మేము ఏమైపోతుండేనో అన్నట్టు ఇట్లా ఫీలింగ్ తోటి ప్రతిసారి కలిసినప్పుడల్లా ఇదే మాట చెప్తారు. ఇంకోటి వాళ్ళు ఇంకా నలుగురిని ఇప్పించారు సార్ షుగర్ పేషెంట్లకి. వాళ్ళ నలుగురిలో కూడా రిజల్ట్ ఉంది సార్. యెస్ సార్. యెస్. ఉంది సార్. రియల్లీ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. రియల్లీగా అంటే ఒక డాక్టరే మనకు చెప్పడం జరిగింది ఏంటంటే, నమ్మకం లేదు ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళండి అనే ఎస్. టైంలో కూడా మనం ఈ బయోడరడం ప్రొడక్ట్ తను మీరు తీసుకెళ్ళి తనకు చెప్పంగానే ఇమీడియట్లీ అంటే తను మీ స్టేటస్ చూసి అడగడం అనేది తన అదృష్టం బాగుంది సార్ రియల్లీ. ఎందుకంటే మీ స్టేటస్ చూసి తను తెలుసుకోవడం అనేది ఆలోచించండి. ఏంటంటే తనకు ఒకటే టార్గెట్ ఉండే, మా మిస్సెస్ నేను బతికించుకోవాలి, ఏ విధంగానే చేసి నేను కాపాడుకోవాలి అని ఒక టార్గెట్. అంటే తన యూనివర్స్ కి ఇచ్చాడు. ఆ యూనివర్స్ కి ఇస్తూ ఉంటే ఇక్కడ మీ ద్వారా మీ స్టేటస్ ద్వారా ఇక్కడ తనకి చూడడం జరిగింది. దాని తర్వాత మీకు కాల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ప్రొడక్ట్ వాడడం జరిగింది. సో 100% ఇక్కడ ఒక షుగర్ హై లెవెల్లో ఉన్న అంటే ఇన్సులిన్ తీసుకున్నా కూడా షుగర్ కంట్రోల్ కాలేదు అన్న పరిస్థితిలో కూడా ఈరోజు మన ఈ బటన్ ప్రొడక్ట్ జస్ట్ మ్యాట్రస్ వాటర్ ఒక రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా ఇలాంటి రిజల్ట్స్ మిరాకిల్ రిజల్ట్స్ సార్. సో వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి మాటలు లేవు. సో ఎందుకంటే వాళ్ళు కూడా సంతోషంలో ఏడ్చేశారు సార్ మీరు మిమ్మల్ని చూడంగానే వాళ్ళు. ఎందుకంటే ఎస్ సార్. వాళ్ళు అంత రిజల్ట్. మాట్లాడలేకపోతున్నారు సార్ వాళ్ళు సంతోషంగా. వాళ్ళకి మాటలు కూడా వస్తలేవు సార్, అంత సంతోషం సార్. వచ్చింది వాళ్ళకి. సో చూడండి సార్, మరి మీరు ఒక ప్రాణాన్ని కాపాడారు ఈరోజు. సో సో ఒక ప్రాణాన్ని కాపాడడం అనేది దేవుడు అని చెప్తాం కదా. సో డాక్టర్ని కూడా దేవుడు అంటాం. సో ఆ దేవుడు మీ ద్వారా తనకి దొరకడం జరిగింది. తను నమ్మి తీసుకోవడం జరిగినందుకే ఈ రోజు ఇంత వండర్ఫుల్ రిజల్ట్ షుగర్. సో షుగర్ గురించి చాలా మంది మనం చూస్తున్నాం. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా తగ్గలేదు. సో అలాంటిది కూడా ఇక్కడ జస్ట్ 3 మంత్స్ లోనే చూడండి తన ఊర్లో ఆ తగ్గిపోతే కూడా ఆశ్చర్యపడిపోతున్నారు వాళ్ళు. అంటే ఇన్ని రోజుల నుంచి మెడిసిన్ తీసుకున్నా తగ్గలేదు. నువ్వు అసలు ఏం తీసుకున్నావు? ఏమి వాడావు? ఇంత రిజల్ట్ ఎట్లా వచ్చింది? నువ్వు చనిపోయే ఆమెవి ఈరోజు బతికి ఉన్నావు అంటే ఏ విధంగా అనేది అడగడం జరిగింది వాళ్ళు. దాంతో పాటు తను మళ్ళీ షుగర్ పేషెంట్ కంటే వాళ్ళ రిలేషన్ లో కావచ్చు, ఫ్రెండ్స్ కి కావచ్చు, సో వాళ్ళందరికి కూడా మళ్ళీ 4, 5 కిట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు రిజల్ట్స్ ఉన్నాయి లీడర్స్. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో అందరికి ఉపయోగపడుతుంది సార్. సో ఇంకా ఇదే విధంగా ఇంకా అందరికి ఆరోగ్యం ఇవ్వండి.
సో మీ ద్వారా ఎంత అయితే అంత 1000 మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు మనం. ఎందుకంటే ఈరోజు అందరికీ మనం ఒక బాధ్యత తీసుకున్నాం, కమిట్మెంట్ కూడా ఇచ్చాం ఈరోజు సిఎండి సార్కి. సో సార్, మీ ద్వారా మేము ఇంకా 1000 మందికి ఆరోగ్యం ఇస్తాం సార్ అని చెప్పేసి అదే పట్టుదలతో మనం వర్క్ చేస్తున్నాం సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇంకో టెస్ట్ మనీ ఉంది చెప్పగలను సార్. చెప్పండి. ఎస్ సార్ ఇంకో స్టార్టింగ్ లో నేను ఒకటి ఫిట్స్ లాగా ఇచ్చిన సార్, ఫిట్స్ అంటారు కదా, ఎస్ సార్. ఆమెకు నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను సార్. పెన్షన్స్ ఇస్తుంటే ఆమె కూడా పెన్షన్ కి వస్తుంది ప్రతి నెల. ఓకే. లైన్ లో ఆమె నంబర్ వచ్చే వరకు ఆమె కింద పడిపోయింది సార్. ఆమె కింద పడిపోతే నేను షాక్ అయినా, ఏమైందమ్మా కింద పడిపోయింది అంటే వాళ్ళు కామన్ గా చెప్తారు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు. ఆమెకు అట్లనే కామన్, అది వారంలో 3 సార్లు ఫిట్స్లు వస్తాయి, ఆమె అట్లనే పడిపోతుంది, ఎడంటే ఆడనే పడిపోతుంది అంటే చెప్పారు. ఆ టైంలో అట్లనే ఆ క్యాష్ 15 lakhs ఉండే సార్ నా దగ్గర, డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్. అది అట్లనే పక్కకు పెట్టి నేను లేచి ఆమె తోలుకుపోయి ఇంటికి తోలుకుపోయి వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడిపించి, నువ్వు ₹1 పెట్టకమ్మా, నువ్వు తగ్గినాకనే పైసలు, నువ్వు ఇంత ఖర్చులు పెట్టుకున్నాం. వాళ్ళు మస్తు ఖర్చు పెట్టుకున్నారంట సార్, లక్షలు లక్షలు పెట్టుకున్నాం సార్, ఇవి ఇంత మా ముందల ఏడా అంటే ఆడికి పోయినాం, ఎంత దూరమైనా పోయినాం మేము, చూపించుకున్నాం కానీ చూపించినప్పుడే తగ్గింది. దాని తర్వాత మళ్ళా 1 week లో 3 times పడిపోతుందంట సార్ ఆమె. ఆ ప్రాబ్లం వల్ల భర్త కూడా వదిలేసిండు ఆమెకు, వదిలేసి వెళ్ళిపోయిండు. పిల్లలతో పాటు ఆమె ఆగం అయిపోయింది మొత్తం. తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకి బోజ అయిపోయింది ఆమె. వాళ్ళు అంటున్నారు, పేరెంట్స్ అంటారు ఏం చేస్తాం సార్, మాకైతే తప్పదు కదా, ఇక అందరు మొత్తం వదిలేసిరు, ఆమెకు ఈ రోగం ఉన్నది అన్నట్టు ఎవరు పట్టించుకుంటలేరు. అందుకే మా దగ్గర ఉంటుంది, చేనుల పనులు చేసుకుంటుంది ఉంటుంది. వంట చేసేటప్పుడు పడిపోతుంది, బండి మీద పోయేటప్పుడు పడిపోతుంది. మాకది చాలా ఘోరం అనిపిస్తుంది, దెబ్బలు తాగుతాయి, ఎక్కడెక్కడ అన్నా దెబ్బలు తాగుతాయి. ఏం చేస్తాం, మేము చాలా కష్టపడుతున్నాం అంటే. ఎంత కష్టపడ్డారు కదా మీరు, నేను ఒక ప్రోడక్ట్ పరిచయం చేస్తాను మీకు, ఇది వాడండి, మీరు వాడిన తర్వాత నాకు చెప్పండి రిజల్ట్, దాని తర్వాత ఏమున్నా మాట్లాడదాం అన్నట్టు నమ్మించి మేము పోయి ఇచ్చినాం సార్. ఇచ్చినాక ఆమె ఏం చేసిందంటే 1 week వాడి తీసిపెట్టింది సార్ ఆమె. ఎందుకంటే తెలియదు కదా, తీసిపెట్టి ఆమె చేనుకి పోతున్నది. మళ్ళా నాకు వాళ్ళ తండ్రి ఏమన్నాడు, 15 days తర్వాత, సార్ ఆమె మళ్ళీ పడ్డది అంటే వాడుతున్నా అంటే వాడుతున్నాం అన్నాడు. సరే చూద్దాం, నాడు చూద్దాం ఎట్లా వాడుతున్నారు అని ఇంటికి పోయినా సార్. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ చూసిన వాళ్ళ చూస్తే బెల్ట్ లేదు చేతికి, వాటర్ లేదు, బాటిల్లో వాటర్ లేదు, బెడ్ తీసి పక్కకు పెట్టరు, మొత్తం వాటర్ పక్కకి చేసేసారు అది. మళ్ళీ నేను కోపమైన, అట్లాంటి వాళ్ళు మరి ఎందుకు తీసుకున్నారు, రిజల్ట్ కావాలంటారు, లక్షలు లక్షలు పెట్టుకుంటారు, 10,000 ఇది చిన్న అమౌంట్ అన్నట్టు, దీని వాల్యూ లేదు, తెలియలేదా మీకు అని కోపమైనా సార్. కోపమై వాళ్ళకు మళ్ళీ వాడిపించిన. కనీసం బెల్ట్ అన్న వాడు, నువ్వు ఏం వాడకున్నా పర్లేదు, కానీ హ్యాండ్కి ఒక బెల్ట్ ఎప్పటికి పెట్టుకో కంటిన్యూ, చైన్కి పోయినా కానీ పర్లేదు, ఖరాబ్ అయితే నేను ఇంకోటి ఇప్పిస్తాను నేను, కానీ నువ్వు అయితే కంటిన్యూ ఒక బెల్ట్ అయితే వాడు అంటని చెప్పిన సార్. కంటిన్యూ బెల్ట్ వాడుతున్నా. దాని తర్వాత 3 months వరకు ఒక్కసారి కూడా వాడలేదు సార్ ఆమె. గ్రేట్ సార్. ఎస్ ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు సార్, మొత్తం సాల్వ్ అయిపోయింది సార్. ఎప్పటి కంటిన్యూ వాడుతుంది, ప్రతి నెల వస్తుంది నా దగ్గరికి, నేను ఆమెతోటి మాట్లాడతా, చేతికి పెట్టుకొని వస్తుంది బెల్ట్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడలేదు. వారంలో 3 సార్లు వాడేట ఆమె 3 months వరకు ఒక్కసారి కూడా వాడలేదు సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఎస్ సార్, సూపర్ సార్. ఎందుకంటే సార్ ఇక్కడ మీది కూడా ఒక మీకు కూడా ఒక ఆనెస్టీగా మీరు కూడా ఏదో ప్రొడక్ట్ ఇవ్వడమే కాకుండా తను నిజంగా వాడుతుందా లేదా అని కూడా మీరు టెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నందుకే సార్ మీకు ఇక్కడ తెలిసింది ఏంటంటే వాడట్లేదు అని కూడా తెలిసింది మీకు. సో మీరు ఇంటికి వెళ్ళి మరి ఇది వాడు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఈ రోజు రియల్ గా గ్రేట్. ఏదో మనం ప్రొడక్ట్ ఇచ్చేసాము, మనకు ఒకటి సేల్ అయిపోయింది అన్నట్టు కాకుండా బాధ్యత కూడా మనది ఉంది సార్. ఎందుకంటే ఒక ఆరోగ్యం కాపాడుతున్నాం అంటే 100% తన మీద ఫోకస్ పెట్టాల్సిందే. సో మనము వీక్లీ 1 times ఒక ఫోన్ చేసి, సార్ ఏ విధంగా వాడుతున్నారు, నిజంగా వాడుతున్నారా మీరు అంటే, సో అప్పుడు వాడుతున్నాను అంటాడు. సో ఏ విధంగా వాడుతున్నారు అంటే తను ఏదో ఎలా వాడుతున్నాడో చెప్తాడు మనకి. సో అక్కడ నిజంగా మనం చెప్పినట్టు రియల్ గా వాడుతుందంటే ఓకే సార్, అదే విధంగా వాడండి, సో ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పడానికి కూడా మనకు అవకాశం ఉంటది. సో ఎందుకంటే బయట ఎవరు కూడా ఒక్కసారి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ మంచిగా రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోరు సార్. సో ఓన్లీ ఫీడ్బ్యాక్ తీసుకున్నదంటే ఈ బయోటోరియన్ ప్రొడక్ట్ లోనే ఉంది, ఈ బయోటోరియన్ బిజినెస్ లోనే ఉంది, ఈ బయోటోరియన్ ప్రొడక్ట్ మనం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో రియల్లీ గ్రేట్ సార్. ఇక్కడ మీది కూడా ఆనెస్టీగా మీరు కూడా తన మీద ఫోకస్ పెట్టి తన బాగు కావాలని చెప్పేసి ఆ దేవునికి కోరుకున్నందుకే ఈరోజు మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ మాట్లాడి ఇవ్వడం జరిగింది, వాళ్ళు వాడడం జరిగింది. సో ఒక ఫిట్స్ రావడం అనేది చాలా డేంజర్ సార్, చాలా డేంజర్. ఫిట్స్ అనేది ఎప్పుడు ఎక్కడ పడిపోతాం తెలీదు. అది మంట దగ్గర ఉన్నా సరే, చల్లగా ఉన్నా సరే, వర్షంలో ఉన్నా సరే, ఎక్కడ కూడా పడిపోతాం అనేది, ఇంటి కూడా రాకుండా పడిపోతాం.
సో అలాంటి రిజల్ట్ కూడా మన ఈ బెటర్ నుంచి వచ్చిందంటే సార్ రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో ఇదే విధంగా సాగర్ సార్ కి మళ్ళీ మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా చాలా మందికి ఇవ్వాలి, మీ నుంచి వేల మందికి ఇవ్వండి. సో అందరం టీం వర్క్ చేస్తున్నాం, టీం ద్వారానే సాధ్యం అవుతుంది సార్. సో Yes, థ్యాంక్ sir. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సార్. Thanks. ప్రేమ్ కుమార్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్. ప్రేమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, మైక్ ఆన్ చేసుకోండి. సార్ మైక్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉండే ఈ రోజు డాడీ నేను మాట్లాడతా అంటే విత్ వీడియో ప్రూఫ్ సార్. అశ్విన్ సార్ నేను డాడీకి ఇస్తున్నా సార్. ఎస్ సార్, ఒకసారి ఎస్ సార్. సార్ నమస్కారం సార్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. సార్ చెప్పండి సార్. సార్ మేము బెడ్ బెడ్ మీద పడుకుంటే మంచిగా నడుములు నొస్తలేదు. ఇప్పుడు మన చేతులు కూడా కూస్తుండే, అవి కూడా మంచిగా అయింది. ఇప్పుడు పొద్దున లేచిపోతే మనము మంచిగా ఉంటది, యథార్థం ఉంటది మన పేయి. అప్పుడు వాడక ముందే మాదే ఇంకా ఇంత తప్లిగా ఉండే అంటే ఏమని చెప్పారు, ఇంత నడుములు నొస్తుండే. మీకు ప్రాబ్లం ఏముండే సార్ వాడక ముందు? బ్యాక్ బోన్ సార్, బ్యాక్ బోన్ L1 S1 బ్యాక్ బోన్ ప్రాబ్లం సార్. ఓకే, ఎస్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది? అంటే సార్ డాడీకి వచ్చేసి ఇంతకు ముందు ఉండే సార్, బాగానే నార్మల్ గా ఉంటుండే. అయితే ఈ మధ్యలో చాలా హెవీగా అయింది అనమాట, ఒక 1 month బ్యాక్. ఓకే, అయితే డాడీ వాడిన తర్వాత ఇక ఫస్ట్ ఏమన్నాడంటే సార్, ఫ్యామిలీలో మొత్తం ఇప్పియాలి అని అన్నాడు. ఎందుకంటే మా డాడీకే రిజల్ట్ వచ్చింది సార్, 100% రిజల్ట్. ఎస్ ఎస్. కాబట్టి డాడీ కంటిన్యూ సార్, డాడీతో ఓకే సార్, చెప్పండి సార్. మీకు ఎలా అనిపించింది మీరు వాడిన తర్వాత? ఎన్ని రోజుల్లో మంచిగా అయింది? వాడిన మంచిగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ 20 రోజులు మేము వాడుతున్నాం సార్. ఓకే, మోర్ పవర్ కూడా వాడుతుంది సార్ డాడీ. కూర్చో. మోర్పూర్ 3 బట్టలు అయిపోయాయి సార్. 3 బాటిల్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది నడుము నొప్పి? ఇప్పుడు నడుములు వస్తలేదు సార్, మంచిగా ఉన్నది. నీరసం తగ్గిందా? మంచిగా పని చేస్తున్నా సార్. ఇంకా ఇప్పుడు పని చేస్తే ఇంకా ఉల్లాసం వస్తున్నాయి, ఎక్కువ పని చేయాలని. సూపర్, గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్. కానీ వాడక ముందే సార్ నాకు ఇంత ఇబ్బంది ఉండేనా చెప్పని ఏమంది, దినం సుదులు దవాఖానలో పోతుంటే నేను. ఎస్ ఎస్ సార్. ఎన్ని రోజులు అట్లా పోయారు? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అట్లా? కానీ అది మోర్ఫోన్ మాకు తెలియదు సార్ ముందు, వల్ల లేకుండా కదా. ఇప్పుడు మా పిల్లగాడు వచ్చి నా కొడుకు తెచ్చినప్పటి నుంచే మాకు తెలిసిపోయింది. అప్పటి నుంచి మేము వాడుతున్నాము, అందులో మంచిగా అయింది. ఇప్పుడు దవాఖానలో పోతలేదు. మేము పని చేస్తాం కదా సార్, బిల్డింగ్ పని చేస్తాం. ఓకే, మరి అందరికి ఇవ్వచ్చా మరి ప్రోడక్ట్? చేస్తాం సార్. ఇప్పుడు ఇవ్వచ్చు సార్. ఎందుకంటే డాడీ ఈ రోజు చాలా సంతోషంగా అన్నారు సార్. అంటే ప్రెసెంట్ అన్నారు ఆయన, ఇంట్లో ప్రతి వ్యక్తికి కూడా ఇప్పిస్తారు. పట్టాలు చెట్లకు లేదు సార్, మేము అందరు వాడుతున్నాం. ఎనీ టైం పెట్టుకుంటారు సార్ ఇది హ్యాండ్ కి. అసలు స్నానం చేసేటప్పుడు తప్ప వేరే టైంలో తీయడు సార్. గ్రేట్ గ్రేట్ సార్, 100% అలానే వాడాలి సార్. ఎనీ టైం వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా ఎనీ టైం పక్కనే ఉంటది. ఆ వాటర్ కూడా చేంజెస్ ఉన్నాయి చాలా. ఇదేదో అంటే మా దగ్గర వాగు ఉంటుంది సార్, వాగులో అప్పట్లో ఒరి నీళ్ళు తాగే విధంగా ఉన్నాయిరా, బాగున్నాయని మేము ఆల్రెడీ అది వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా బుక్ చేయడం జరిగింది సార్. ఓకే, పెద్దది 20 లీటర్స్ దా? ఎస్ సార్, 20 లీటర్ది బబుల్ దేశది. ఎస్ సార్. ఇక అల్ట్రాబెరీ కూడా వాడిపిస్తా సార్ నెక్స్ట్ మంత్ నుంచి. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా వాడండి. ఇదే విధంగా వాడాలి సార్. ప్రొడక్ట్ తీసుకోగానే కాకుండా 100% ఇప్పుడు మీ డాడీ ఎలా వాడుతున్నారు, ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్కరు తీసుకున్న వాళ్ళు కూడా కంటిన్యూస్ గా చేకి పెట్టుకోవాలి, వాటర్ తాగాలి, పడుకోవాలి.
24/7 ఈ మన ప్రోడక్ట్ మనం వాడినట్లయితే 100% మనకు తొందరలోనే మనకు బాడీ హీలింగ్ చేసి మన డిసీజ్ అన్ని కూడా తగ్గిస్తుంది. సో రియల్లీ గ్రేట్ సార్ ప్రకాష్ సార్. సో మీ డాడీకి కూడా వండర్ఫుల్ టెస్ట్ మనీ అండ్ హుషారుగా ఇంకా నేను పని చేయాలని చెప్పేసి రావడం అనేది ఓన్లీ ఈ బటన్ ప్రోడక్ట్ వాడినందుకే ఈరోజు యాక్టివ్ గా ఒక చిన్న పిల్లగాని లెక్క ఈరోజు 25 ఏజ్ మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు సార్ ఈరోజు కష్టపడుతున్నాడు. సో ఇంకా కష్టపడాలి, ఇంకా పని చేయాలి నేను అని ఉత్సాహంగా ఉన్నాడు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ సార్. ఎస్ సార్. అయితే మమ్మీకి కూడా సయాటిక్ ప్రాబ్లం తగ్గింది సార్. యాక్చువల్ గా మమ్మీ వాళ్ళు వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుండే. ఓకే ఆమె జర మాట్లాడడానికి జర తడబడుతుంది కాబట్టి ఆమె మాట్లాడలేకపోతుంది. ఆమె నో కూడా సయాటిక్ ప్రాబ్లం. ప్రాబ్లం. ఎస్ ఎన్ని రోజుల నుంచి ఉండే సార్ సయాటికా? సయాటిక్ సార్ దగ్గర బాగా ఒక 4-5 years నుంచి సార్. ఓకే అయితే బ్యాక్ బోన్ ఎన్ని మంది- బెల్ట్ కూడా పెట్టుకుంటుంది సార్. అయితే డాక్టర్ ఇచ్చిన బెల్ట్ కూడా పెట్టుకుంటుండే. ఓకే ఇంట్లో ఎప్పుడు చూసినా మోర్ పవర్ అంటున్నా అదే సార్, జెండు బాంబులు ఇవే ఉంటుండే ఎనీ టైం. ఓకే ఆమెకు మధ్యలో ఏమంటారు సార్, మళ్ళా చికెన్ గున్యా అని కూడా వచ్చింది, చాలా చూపెట్టినాము. ఇట్లాంటివి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్ మా ఇంట్లోనే. ఎస్ సార్ ఓకే. సో మొత్తానికి అయితే జెండు బాంబులు బాటిల్ అయిపోయినాయి కానీ ఎక్కడ కూడా మనకు రిజల్ట్ రాలేదు. ఓకే ఎస్ సార్. ఎస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక సయాటికా తగ్గిపోయింది మమ్మీకి. సో ఈ బటన్ ప్రొడక్ట్ వాడినందుకు మ్యాగ్నెటిక్ థెరపీ. సో అదేవిధంగా డాడీకి కూడా బాడీ అంటే బ్యాక్ పెయిన్ తగ్గింది, ప్లస్ నర్వస్ సిస్టమ్ కూడా మంచిగా అంటే ఇమ్యూనిటీ పెరిగింది ఇక్కడ. సో యాక్టివ్ గా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. సో ఇదే విధంగా మీ డాడీ కూడా అనుకున్నారు అందరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు సార్. సో నిజంగా సార్ రియల్లీ గ్రేట్ అనుకోవచ్చు మీరు కూడా, ఎందుకంటే మీ అబ్బాయి మీద ఒక నమ్మకం పెట్టుకొని ఈ ప్రోడక్ట్ వాడారు. సో మీ ద్వారా కూడా ఇంకా 10 మందికి కాదు 1000 మందికి ఇవ్వండి, 100 మందికి ఇవ్వండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టెస్ట్ మనీ ప్రకాష్ సార్ సార్. ఇక్కడ మంచిది ఏంటంటే సార్, మన మ్యాగ్నెట్ కదా సార్ మెయిన్. మోర్ పవర్ కింద మ్యాగ్నెట్స్ ఉంటాయి సార్, అది కూడా డాడీ చెప్పిండు చూసి. ఎస్ సార్ ఉంటుంది సార్, మ్యాగ్నెట్ వస్తుంది దానికి. మనకు అంటే మనం స్టార్టింగ్ లో నాకు తెలియదు సార్, అసలు డాడీ చెప్పిండు అది కింద ఉంటదని కూడా. ఓకే 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 చాలా సూపర్ సార్. అసలు ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉంటారు. అట్లా అన్నమాట. Yes, sir. ఇంకొకటి సార్, మన మంచి రిజల్ట్ వచ్చింది ఇంకొకటి షుగర్ కి మా పెద్దప్పకు. ఓకే అది రిపోర్ట్ తో సహా గ్రూప్ లో పెడతాను సార్. రేపు మండే రోజు పెడతాను సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ సార్. ఇంకొకటి సార్, మా హన్మీ బాయ్ అని ఉంటారు సార్, ఆమెకు హ్యాండ్ రైజ్ చేయడానికి రాదు. నేను ఓకే హ్యాండ్ రైజ్ చేసి ఆమెకు అన్మ్యూట్ చేయండి సార్ తర్వాత. ఓకే సార్, ఓకే రైట్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సో ప్రేమ్ సార్ మీకు మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను ఒకసారి. వీడియో ఆన్ ఉంది సార్ మీది. ఓకే నో ప్రాబ్లం. సో గోపాల్ స్వామి సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్. గోపాల స్వామి సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసి సార్ ఒక్కసారి మీరు వీడియో చాలా ఆన్ సార్లు చేసుకోండి సార్ వినొచ్చు. ప్లీజ్. వీడియో ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్ వన్ టైం. ఆన్ చేసిన సార్ ఆల్రెడీ ఆన్ చేసిన సార్ ఓకే ఆన్ చేసిన నేను. ఓకే సార్ చెప్పండి. అవ్వట్లేదు మరి. సార్ మీరు రిమూవ్ అయినట్టున్నారు. సార్ ప్లీజ్ సార్ TJYA. మేము ఈ ప్రొడక్ట్ ను పర్చేజ్ చేసింది మన గ్రేట్ లీడర్ బాలకృష్ణ సార్ పర్చేజ్ చేశాడు. Yes, సో ఇది నేను ఫస్ట్ తీసుకొని యూజ్ చేసేటప్పటికి నేను ఫస్ట్ మా ఇంట్లోనే మా మిస్సెస్ ప్రాబ్లం ఉంటే తీసుకున్నాను సార్ ఈ ప్రోడక్ట్. ఓకే నేను లాస్ట్ ఇయర్ జనవరిలో నేను తీసుకున్నాను. ఓకే ఆమెకి ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి నరాల పైన ఉబ్బి కొంచెం బ్లూ కలర్ అయ్యేది, మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గకపోయేది. సో
ఎప్పుడైతే నాకు బాలకృష్ణ సార్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ ఒక 1 మంత్ అవాయిడ్ చేశాను. ఫస్ట్ మెడిసిన్ వల్లనే తగ్గట్లేదు, దీంతో ఎలా తగ్గుతుంది అనే ఉద్దేశంతో అవాయిడ్ చేశాను. తర్వాత ఓకే. ఒకసారి బాగా మళ్ళీ కూడా చెప్పి మొన్న నన్ను ఫాలోఅప్ చేయడం వల్ల సరే ఇన్నిసార్లు చెప్తున్నాడు ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతో సరే రండి సార్ ఒకసారి డెమో చేయండి అని చెప్పాను. వచ్చి డెమో చేయడం జరిగింది. డెమో చేసిన తర్వాత డెమోలో చూసిన తర్వాత నాకు ఎందుకో ఓకే నమ్మాలి, ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనే ఉద్దేశంతో సరే మనం కూడా బుక్ చేద్దామని చెప్పేసి ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాను సార్. ఓకే. బుక్ చేసుకొని తెప్పించడం జరిగింది. జనవరిలో నేను తెప్పించాను. జనవరిలో యూజ్ చేయడం జరిగింది మా మిస్సెస్ కి. విత్ ఇన్ 1 మంత్ లో ఆమెకు రిజల్ట్ రావడం జరిగింది. అంటే నార్మల్ గా హ్యాండ్ అనేది నార్మల్ కావడం, ఆ పెయిన్ లేకుండా ఉండడం అని జరిగింది. సో తర్వాత నేను కూడా అరే ఇది బాగుంది అని దాని గురించి మళ్ళీ నేను దాన్ని డీప్ గా చెక్ చేసుకొని కొన్ని యూట్యూబ్ లో చూడడం అవన్నీ చేసిన తర్వాత ఓకే నేను కూడా ఏంటంటే రీటైల్ ఒక 20 years వర్క్ చేస్తున్నాను. నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ఉండేది. సో మనం కూడా ఇది రెగ్యులర్ వాడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అప్పటి నుంచి రెగ్యులర్గా బెల్ పెట్టుకోవడం, వాటర్ కంటిన్యూ తాగడం అనేది చేసాను. నాకు కూడా రిలీఫ్ అనేది రావడం జరిగింది. రిలీఫ్ వచ్చిన తర్వాత నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఈ ప్రొడక్ట్ అనేది మంచి ప్రోడక్ట్. మనం ఎంతో మందికి ఇది ప్రమోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు. ఇది చాలా వరకు అయితే పబ్లిక్కి మనకు ఆరోగ్యం కాపాడడానికి చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను కూడా దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసి నేను పికప్ సెంటర్ కూడా తీసుకొని పెట్టుకోవాలని చెప్పేసి పికప్ సెంటర్ కూడా తీసుకొని పెట్టి అట్లా మనం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసాం సార్. నాకు మా ఇంట్లోనే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ మా ఇద్దరికి వస్తున్నాయి. సో ఇంకా నేను అది దృఢంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అనేది బలంగా నమ్మడం జరిగింది. నేను ఎప్పుడైతే ముంబై ఆఫీస్ విజిట్ చేసి వచ్చానో ఇంకా దాన్ని స్పీడప్గా చేయడం అనేది మనం చేయడం అనేది జరుగుతుంది సార్. సో ఇది నా టెస్ట్ సార్. సేమ్ నేను నా దాంట్లోనే నా టీంలోనే శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు సార్. అతనికి నేను పెరాలసిస్ దాని గురించి ఇచ్చాను. అంటే అతను నాకు తెలియదు కదా, అతను వాళ్ళ అన్న కొడుకు నాతో పాటు వర్క్ చేస్తాడు. నేను రోజు రెగ్యులర్ స్టేటస్ పెట్టేది చూసి అతను నాకు కాల్ చేశాడు. ఇట్లా మా బాబాయ్కి ఇట్లా పెరాలసిస్ వచ్చింది, ప్రాబ్లం ఉంది, నువ్వు రోజు స్టేటస్ పెడుతున్నారు కదా సార్, ఎలా ఉంటుంది ఏంటి అంటే, సో చాలా మంచిగా ఉంటుంది, బెటర్ ప్రోడక్ట్, ఎవరైనా వాడచ్చు, 100% రిజల్ట్ ఉంటుంది ఒకసారి అని చెప్పాను. సరే ఒకసారి వెళ్ళి మీరు డెమో చేసి అతని ప్రోడక్ట్ ఇచ్చిరండి సార్, ఒకవేళ అతను తీసుకోకుండా అతనికైతే ఇచ్చేసిరండి, తర్వాత నేను కావాలంటే అమౌంట్ నేను అడ్జస్ట్ చేసి కొడతాను. నేను ఏప్రిల్ అతని దగ్గరికి వెళ్ళాను. అతన్ని ఫస్ట్ బిఫోర్ ఎలా నడుస్తుండు ఏంటి ఎప్పుడు వచ్చిందని తెలుసుకొని చూశాను. అతను 1 month వరకు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ నడుస్తున్నప్పుడు కింద పడిపోవడం, చేతులు ఇట్లా వంకర పడడం జరుగుతుందంట. తర్వాత అతను మళ్ళీ నాకు చెప్పాడు, ఇట్లా ఉంటుంది సార్ నాకు ఇది పరిస్థితి అంటే, సరే బిఫోర్ మీరు ఒకసారి నడిచి చూడండి అని చెప్పి నడిపించాను. తర్వాత మళ్ళీ నేను డెమో చేసేటప్పటికి అతనికి డెమో చేసి రెస్ట్ బెల్ట్ పెట్టేసి డెమో చేశాను. చేసినాక ఒక 15-20 నిమిషాల్లో మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, అతను చాలా స్ట్రాంగ్గా నడిచింది. ఇమ్మీడియట్లీ అతను అన్నాడు, సార్ ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు ఎంత అంటే, నేను చెప్పాను ఇది ఒకవేళ మనం బుక్ చేస్తే 1 week పడుతుంది, 1 weekలో వస్తుంది మీకు ప్రోడక్ట్ అని చెప్పేసి. సార్ 1 week దాకా కాదు, నాకు ఇమ్మీడియట్లీ కావాలి, ఇమ్మీడియట్లీ ఇచ్చేసుకోండి అంటే, ఇది మీకు చూపించడానికి ఇచ్చాను, మీకు కావాలంటే లేదు సార్ నాకు ఫస్ట్ ఇచ్చేసుకోండి అన్నాడు. సో ప్రోడక్ట్ ఇచ్చాను సార్. ఏప్రిల్ నుంచి తీసుకొని వాడాడు. ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్ కల్లా అతను నార్మల్ అయిపోయాడు. రన్నింగ్ చేయడం, వాకింగ్ చేయడం ఇలా చేస్తున్నాడు. సో ఎప్పుడైతే రన్నింగ్ చేయడం, ఫాస్ట్గా నడవడం చేస్తుండ్రో ఆ కాలనీ వాళ్ళు కూడా ఫస్ట్ అరే ఇంత ఫాస్ట్గా త్వరగా ఇంత ఎనర్జెటిక్గా నడుస్తున్నాడు, రన్నింగ్ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి. తర్వాత ఇమ్మీడియట్లీ అతలకు ఆర్టీసీ డ్రైవర్ అయినా వాళ్ళకి ఎప్పుడైతే ఫెరాలసిస్ వచ్చినాయో వాళ్ళు ఏం చేశారంటే 6 months సిక్ లీవ్ రాసేసారు. ఓకే. సో ఆయన ఏప్రిల్ అంటే మార్చ్ ఎండింగ్ లో వచ్చింది, ఆయన ఏప్రిల్ నుంచి మనం ఏప్రిల్ 22కి ఇచ్చాం అతనికి. జూన్ ఎండింగ్ కల్లా ఆయన నార్మల్ అయిపోయాడు. సో మళ్ళీ అతను ఏం చేశాడు, మళ్ళీ పోయి ఆర్టీసీ దాంట్లో లెటర్ పెట్టుకుంటే టెస్టులు అవన్నీ చేసిన తర్వాత అని చెప్పేసి టెస్టులకు రాశారు. ఇంకా టైం ఉంది కదా, నువ్వు ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు వస్తున్నావు అంటే, నాకు నార్మల్ అయిపోయినా సార్ అంటే, ఇంత తొందరగా ఎట్లా అవుతారు, కాదు నీకు 6 months దాకా రెస్ట్లో ఉండాల్సిందే అన్నాను. లేదు సార్ మీరు టెస్టులు చేయండి, అన్ని చేసిన తర్వాతనే నాకు డ్యూటీ అలొకేట్ చేయండి, నేను నా ఫ్యామిలీ ఉంది, 2 రోజులు ఉంటే ఎలా అని చెప్పేసి అన్నాక అతనికి మళ్ళీ ఏం చేశారు, జూలైలో టెస్టులు అవన్నీ, జూలై ఎండింగ్లో టెస్టులు అవన్నీ చేశారు. చేసి ఆగస్టు మళ్ళీ సెప్టెంబర్లో
ఆల్రెడీ డ్యూటీ ఇచ్చేసారు సార్. ఇప్పుడు ఆల్రెడీ అతను ప్రజెంట్ డ్యూటీ చేస్తున్నాడు. 2 months అయిపోయింది కూడా. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి. అతను నేను చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు ఇంత తొందరగా నాకు ప్రోడక్ట్ తెచ్చినందుకు సాగర్ సార్ కూడా. నేను ఇంత తొందరగా కోలుకొని మళ్ళీ నేను ఆ డ్యూటీలో జాయిన్ అవుతాను నేను అనుకోలేదు. కానీ నేను ఇంత తొందరగా కోలుకొని మళ్ళీ నేను డ్యూటీలో జాయిన్ అయ్యి రెగ్యులర్ డ్యూటీ చేసుకుంటున్నాను అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఎంతో మందికి అతను కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఎంతో మందికి అతను కూడా దాదాపు ఒక 10-15 మందికి వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ దాంట్లో ఆ కాలనీలో అతను కూడా ఇప్పించడం జరిగింది సార్. ఇప్పుడు కూడా అతను చెప్తూనే ఉంటున్నాడు, ఎంతో మందికి నేను హెల్ప్ చేయాలి సార్, నేను ఎంతో మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి అతను కూడా అతనికి తెలిసినంత వరకు చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు సార్. చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఎవరైనా ఇవ్వచ్చు సార్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీని గురించి మనం చాలా మందికి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మన దృఢమైన సంకల్పం సార్. నా సంకల్పం అయితే ప్రతి ఒక్కరికి ఫస్ట్ హెల్త్ ఇవ్వాలి. హెల్త్ ఇచ్చినామంటే వాళ్ళ ద్వారా వాళ్ళ బ్లెస్సింగ్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కూడా వేరే వాళ్ళకు అలాగే చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ హెల్త్తో పాటు వెల్త్ కూడా వస్తుంది. సాగర్ జోస్ సార్కి ఈ ప్రోడక్ట్ను తయారు చేసి ఇచ్చినందుకు, నాకు ఈ ప్రోడక్ట్ను పరిచయం చేసిన బాలకృష్ణ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. నా డౌన్లైన్స్ కానీ నా అప్లైన్స్ కానీ నేను ప్రతిరోజు యూనివర్స్ కోరుకున్నది ఒకటే, ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటూ తర్వాత అందరూ కూడా ఆదాయంగా అందరు కోటీశ్వరులు కావాలన్నది నా దృఢమైన సంకల్పం సార్. థ్యాంక్ యూ సాగర్ జోస్ సార్, థ్యాంక్ యూ యూబైటోరియం. ఎస్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీస్. ఫస్ట్ వచ్చేసి మీ ఇంట్లో మీ మేడంకి, సో దాంతో పాటు మీకు కూడా, సో మీరు కూడా నమ్మలేదు, సో తర్వాత నమ్మి వాడిన తర్వాత మీకు మంచి రిజల్ట్ రావడం మీ మేడంకి, సో పెయిన్స్ కావచ్చు, సో మీకు కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. అదేవిధంగా బాబుకి కూడా ఇవ్వడం జరిగింది, పారాలసిస్ టైప్, అంటే లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో కాలనీ మొత్తం కూడా, ఎందుకంటే నిజంగా సార్ రియల్లీ మన చుట్టుపక్కల అందరూ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందనేది చుట్టుపక్కల అందరికి తెలిసే ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి నడవలేంది, పరిగెత్తలేంది, ఓన్లీ ఇక్కడ ఈ బయట మ్యాగ్నెటిక్ థెరపీ వాడడం వల్ల ఈరోజు నడుస్తున్నాడు, పరిగెత్తున్నాడు. అంటే రియల్లీ మిరాకిల్ సార్, మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సో రియల్లీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి మీ దగ్గర. సో అదే విధంగా ఆర్టీసీ డ్రైవర్ కూడా మీరు చెప్పడం జరిగింది, జాబ్ కూడా మానేసి మరి ఈరోజు మళ్ళీ డ్యూటీకి ఎక్కడం అనేది, బయట అయితే సార్ నిజాలు చెప్తున్నాం కదా, టాబ్లెట్స్ వేసుకోవడమే అవుతుంది, కానీ ఎలాంటి పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ కూడా లేదు సార్. సో అందరు కూడా చూస్తున్నారు. సో ఈ రోజు జస్ట్ ఒక మన ప్రోడక్ట్ వాడి ఒక 6 months ఓపికతో వాడితే 100% మనకు రిజల్ట్స్ ఉన్నాయి సార్. సో మీ ద్వారా ఇన్ని మంచి టెస్ట్ మనీ సార్, మీరు కూడా సంకల్పం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి సార్. మీతో ఎంత అవుతే అంత మీ టీం నుంచి కానీ మీ నుంచి కానీ 100 మందికి 1000 మందికి ఇవ్వడమే మన సంకల్పం సార్, మన డ్రీమ్ కూడా అదే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, జై బైటోరియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాగర్ జోస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ ఎస్ సార్. బెల్లంకొండ సార్, ప్లీజ్ అన్మ్యూట్ ఇచ్చాను మీకు. సాయి సార్ హోస్ట్ ఇవ్వండి సార్, నాకు మీకు హోస్ట్ వచ్చింది. సాయి సార్. ఎస్ ఓకే సార్, వచ్చింది. ఎస్ సార్, ఎస్ సార్. సార్ బెల్లంకొండ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. జై హో గ్రేట్ లీడర్స్. జై హో సార్. ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకంటే మనకు గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ లేవు, అంతా గుడ్ మార్నింగ్స్. ఎందుకంటే మా అప్లైనర్స్, ఎస్ సార్, అదే మనకున్న పవర్. సో నా పేరు వచ్చేసి బెల్లంకొండ ధనంజయ, నాది వచ్చేసి శ్రీనాథ్ రెడ్డి సార్ టీం, నా అప్లైనర్ వచ్చేసి దయానంద్ సార్. ఓకే, ఈ బయోటోరియంకి రావడం అనేది ఎన్నో జన్మల సుకృతం, పూర్వ ఫలం కూడా. ఎందుకు అంటే ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని తీసుకోవడం అనేది ఎక్కడ కూడా లేదు. మనం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు పెట్టాల్సిందే తప్ప ఆరోగ్యం అయితే వస్తుందని కూడా నమ్మకం లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం వర్క్ చేస్తూ ఈరోజు ఈరోజు ఏదైతే టెస్ట్ మెనూస్ పెట్టారో మనం చాలా అద్భుతమైన రిజల్ట్స్ సార్. మా దగ్గర కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని వద్దులే కానీ ఒకటి మిరాకిల్ అయింది చెప్తాను. అసలు
ఒక అతనికి బ్యాక్ బోన్ టీబీ అటాక్ అయ్యి మంచానికే పరిమితం అయిపోయాడు. డాక్టర్ గారు 3 years చెప్పారు రెస్ట్. సో ఎస్ అతనికి మా ఫ్రెండ్ ద్వారా మనం పోయి తీసుకెళ్లి మన యొక్క ఈబైటరం ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. అతను 3 years అని చెప్పాడు. ఫస్ట్ మేము చూస్తామని చెప్పాం. మన మన వెంకటరాజ్ సార్ గారు కూడా వీడియోలు పెట్టాము. సూపర్ రిజల్ట్ అని చెప్పారు. అది ఇప్పుడు మనం పంచుకుందామని చెప్పేసి మీతోటి నేను లైవ్ లోకి రావడం జరిగింది సార్. నేను కూడా ఆర్టీసీ డ్రైవర్నే. ఈబైటరం లేనప్పుడు ఉప్పల్ డిపో మాది. ఈబైటరం లేనప్పుడు నేను డ్యూటీ ఇల్లు తప్ప ఎక్కడ బయటికి వెళ్ళేది కాదు. సో ఈ రోజు డ్యూటీ చేసుకుంటూ ఈబైటరం కిట్ పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నాను. వాళ్ళంతా ఎస్ అంటున్నారు, అసలు ఎట్లా తిరుగుతున్నావు, నీకు ఎట్లా సాధ్యమవుతుంది, మాకు డ్యూటీ చేసి వచ్చి ఇంటికాడ పడుకోనికి అయితలేదు, నువ్వు ఎట్లా తిరుగుతున్నావు, అసలు ఏంది ఇది, మంత్రం ఏంది, మాయ ఏంది చెప్పంటే, మంత్రం మాయ ఏముండదు, మీరు ఒక 20 నిమిషాలు టైం వెచ్చించగలిగితే అదే ఆరోగ్యం మీకు. మీరు ఆ 20 నిమిషాలు ఇవ్వలేకపోతే కథమే 20 ఏళ్ళు వెనకపోయినట్టే మీరు అని చెప్తున్నాను సార్. టీం కూడా మాకు అలానే వస్తుంది. మాకు అంటే మనకి ఇచ్చిన అప్లైనర్స్ ఇచ్చినటువంటి వరం అది. ఎందుకంటే ఎస్ వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు ఏదైనా సరే ఒకటి చెప్తాను నేను, కోటీశ్వరుడిని సంపాదిస్తాడో తెలియదు కానీ ఈబైటోరియంలో డబ్బుతో సహా సంపాదించుకోమని మా లీడర్ చెప్తున్నారు. నువ్వే కాదు, నేనే కాదు, ఎవరికైనా అదే దారి ఉంది. అందరికి ఈరోజు మన వెంకటరాజ్ సార్ గ్రేట్ అప్లైనర్, టీమ్ లీడర్, మంచి పూల బాట వేసి పెట్టాడు ఈబైటోరియంలో. సో టెస్టిమోనీ చెప్తా సార్. ఎస్ ఇది ఇప్పుడు ఎంతసేపు చెప్పుకున్నా ఆయన గురించి చాలా తక్కువ మన సాగర్ జోష్ సార్కి. సో నా టెస్టిమోనీ వచ్చేసి సార్ 3 years అని చెప్పి డాక్టర్ చెప్పారు. 3 years అంటే నేను చూద్దాం ఫస్ట్ అసలు తను ఎట్లా ఉంటుందో. అంటే ధనంజయ్ చెప్పారు కదా పని చేస్తా లేదా అంటే ఇంటికి వెళ్ళాం సార్. తన ఇంటికి వెళ్ళగానే అతనికి డైలీ మార్నింగ్ ఈవినింగ్ మన ఏమంటారు ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఓకే సరే ఫిజియోథెరపీ చేస్తున్నారు. తను లేచే పరిస్థితి ఉందా అమ్మ అంటే లేవాడు సార్, అసలు లేచినా కూర్చోలేడు, నిలబడలేడు. అంటే సరే నేను చూస్తా, ట్రై చేస్తా అని మా ఫ్రెండ్ నేను ఇద్దరు కలిసి నడిపించడానికి ట్రై చేసాం. అసలు తను లేవలేని పరిస్థితి, నిలబడుతుంటే పట్టుకుంటే కూడా లేచి స్టెప్స్ వేసే చిన్నపిల్లని కంటే అద్మానం కింద పడిపోతున్నాడు. సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర, తర్వాత షేర్ చేస్తాను. సో తనని చూసాక నాకే డౌట్ వచ్చింది, అసలు నేను ఈ ప్రోడక్ట్ చెప్తున్నాను కానీ పని చేయదా, అతను లేచే పరిస్థితి లేడు. సో నా దగ్గర అయితే బలమైన ప్రోడక్ట్ అయితే ఉంది. ఏదేమన్నా కానీ ముందుకైతే పోతా, చూద్దాం అసలు దీని మీద ఇదైతుందా లేదా. ఎందుకంటే మనం ప్రోడక్ట్ నమ్మినాం కాబట్టి నేను ఎంత దూరమైనా సిద్ధం పడతా. నేను కొండని ఢీకొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి నేనైతే ఎంబీబీఎస్ డాక్టర్ అయితే కాదు. సో మీరు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, జస్ట్ ఒక 10,000 పెట్టుకోండి అంటే మా ఫ్రెండ్ అన్నాడు, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా నేను ఇస్తా సార్, మీరు ప్రోడక్ట్ ఇచ్చేయండి అన్నాడు. ఓకే రైట్, ప్రోడక్ట్ ఇచ్చేసాము. ఇచ్చిన రోజు వీడియో తీసాం సార్ అదే రోజు. తర్వాత 3 months లో తను వాళ్ళ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఒక పాప కూడా. ఇతనికి నేను సేవ చేయలేను, వద్దు, ఇలాంటి వ్యక్తితో నేను కాపురం చేయలేని నేను వాళ్ళ పాపని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. సో తన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేము. వాళ్ళ అమ్మ పాపం చిన్న పిల్లోనిలాగా సేవ చేసింది 3 months తర్వాత ఎప్పుడైతే మన ఈబైటోరియం వచ్చిందో వాళ్ళ అమ్మ పిలుస్తుంది, ఇక బాబు ఆయనలో కదలికి వస్తుంది, బాబు డైలీ ఫోన్ వస్తుంది సార్. ఇక మేము షాకు, అంటే ఏమన్నా వేరే చెప్తుందా ఏంది, ఏం ప్రాబ్లం అని. నేనేమో డ్యూటీలో ఉంటే ఒకసారి ఇంటికి రండి అంటుంది. అరే ఏమన్నా అయిందమ్మా అంటే ఏం లేదు, మీరు ఇంటికి రండి. ఏమైందని అట్లా 2-3 days వెళ్ళేసాక తర్వాత నాకు కొంచెం, అంటే మనం ఏదైనా డాక్టర్లం కాదు కదా సార్. సో తనకు బ్యాక్ బోన్ టీబీ పేషెంట్ 3 years లేవడం డాక్టర్ కన్ఫర్మ్ చేసినాక ఈబైటోరియం ప్రోడక్ట్ తీసుకొచ్చి 3 నెలలు వాడిన తర్వాత ఆ మనిషి లేచి వాళ్ళ రియల్ ఎస్టేట్ జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ భార్య తిరిగి వచ్చింది, వాళ్ళ పిల్ల ఇంటికి వచ్చింది. అలాగే ఇవాళ కార్ నడుపుకుంటూ ఓన్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాడు సార్. ఇది ఎంత చెప్పినా సార్ చెప్తున్నా కదా, ఈబైటోరియం ప్రోడక్ట్ నమ్మి ఎవరికి ఇచ్చినా ఈ రోజు దేవుడు ఉన్నాడో లేడో మాకైతే తెలియదు, నేనైతే చూడలేదు కూడా, ఎవరం కూడా చూడలేదు. ఈబైటోరియం ప్రోడక్ట్ ఉంటే దేవుని రూమ్ లో పెట్టుకుని పూజ చేసుకున్నా తక్కువే. ఒక డాక్టర్ అన్నా సరే డబ్బులు తీసుకుంటాడేమో కానీ మా ప్రోడక్ట్ ఒక్కటే సార్, ఈవెన్ 1 రూపీ కాస్ట్ లేకుండా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంటైర్ ఇంటిల్లిపాది ఫ్యామిలీకి వాళ్ళ యొక్క ఏమంటారు సంజీవిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. సో దీని గురించి ఇంతకన్నా ఇంకా నేను టెస్టిమోనీస్ అయితే చెప్పదలుచుకోలేదు. ఈ రోజు మనం చెప్పాలని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ యొక్క అవకాశాన్ని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈబైటోరియం ఉండాలనేదే మన లక్ష్యం. అదే విధంగా మనం ముందుకెళ్దాం. జై ఈబైటోరియం, జై సాగర్ సార్, జై వెంకటరాజ్ సార్. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎస్ సార్, వండర్ఫుల్ టెస్టిమనీ సార్. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి అతను టీబీ వచ్చి బెడ్ పైన పడిపోయాడు. సో అదే విధంగా సొంత భార్య, పిల్ల, పాప తీసుకొని కూడా ఇంటికి నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా ఘోరంగా పరిస్థితి.
సో ఒక తల్లికైతే ఇంకా తప్పదు, ఎందుకంటే కొడుకు కదా, కొడుకు ఇంకా కాబట్టి నేనే చేయాలి అని చెప్పేసి తను కూడా ఒక నమ్మకంతో తీసుకొని ఈ రోజు మీరు ఇచ్చిన ధైర్యం కూడా, డబ్బులు లేకుండా నేను ఇస్తాను మీరు అని అవును సార్. చెప్పడం కూడా చాలా నిజంగా సార్ మీకైతే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఆలోచన ఒకటే ఏంటంటే అందరికి ఆరోగ్యం ఇవ్వాలని మీరు తీసుకున్నారు. మీ నుంచి అక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నమ్మకంతో వాడినందుకే ఈ రోజు ఆ 3 సంవత్సరాల Wonderful. కష్టాలు అనేది అనుభవించాడు అతను. సో ఈ రోజు అవును ఒక సార్. సంజీవిని అని చెప్పుకోవచ్చు. సంజీవిని కంటే ఎక్కువ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాటలు లేవు సార్. సో అంతే సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో ఈ టెస్ట్ మనీ అందరికి కూడా ఉపయోగపడుతుంది సార్. సో అది కూడా ఏమైనా రికార్డింగ్ మీరు చేసినట్లయితే అందరికి షేర్ చేయండి. సార్, సో షేర్ చేస్తాం ఇంకా 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 చాలా మందికి మీరు మీ ద్వారా సార్. 1000 మందికి చాలా మందికి ఇవ్వండి ఈ ఆరోగ్యం పంచుతూ. సో ఆదాయం తీసుకుందాం. ఆదాయంతో పాటు ఈ రోజు ఆశీర్వాదాలు కూడా వస్తున్నాయి అంటే సార్ రియల్లీ ఇదే విధంగా మనకు దొరుకుతుంది సార్. ఓకే సార్. సో ఏ థ్యాంక్ యూ సార్. జన్మలో మనం చేసుకున్నామో పుణ్యము ఈ రోజు ఈ బెటర్ లో ఉన్నాం సార్. మనం రియల్లీ మనం కూడా అదృష్టవంతులమే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ థ్యాంక్ యూ. టెస్ట్ మనీ సార్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ గ్రేట్ సార్. మాధవి మేడం ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. సార్ జేఓ గుడ్ మార్నింగ్ సార్. మా జయ గ్రేట్ మేడం, గుడ్ లీడర్ మార్నింగ్ సార్. నేను మేడం చెప్పండి. సార్ టెస్టిమోనీ అంటే మా పాపకే సార్ 1 year నుంచి మా పాపకి PCDO ప్రాబ్లం ఉండిండే. అది ఇప్పటి వరకు అయితే మంచిగా క్యూర్ అయింది సార్. ఇంకోటి ఏమైందంటే ముక్కులో అది కొద్దిగా ఏది కండలాగా వచ్చి దానికి సర్జరీ చేయాలని చెప్పారు సార్ మా పాపకి. అయితే Sinus ఏజ్ అనా? సైనస్ ప్రాబ్లమే, కానీ సైనస్ తో పాటు ఇన్ఫెక్షన్ కూడా కొద్దిగా ఇదే ఉంది సార్ ఆమెకు. అయితే ఏజ్ సరిపోదని ఆపిర్రు అనమాట. ఇంకా మేము కూడా సర్లే చేయిద్దామని అనుకున్నాం. నేను వాడుతున్నప్పటి నుంచి కూడా మా పాప నైట్ టైం ఏం చేస్తుండే అంటే గురకబెడుతుండే సార్. కంప్లీట్ గా నోరు తెరిచి పడుకుంటుండే. ఓకే అయితే నవీన్ సార్ నాకు ఉంటే ఏం చెప్పిండు, త్రీ వీక్స్ బ్యాక్ మీరు మేడం వాటర్ పౌచ్ కి ఒక 10 minutes 15 minutes ఫస్ట్ పెట్టేసిన తర్వాత స్కూల్ కూడా ఇంకా వాటర్ అందులో పోసి పంపండి అని చెప్పిండు సార్. ఎస్ అయితే అదే కంటిన్యూ చేస్తున్నా. అది చేయడం వల్ల ఇంకా మా పాపకు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ చేతికి కూడా హెడ్ పెట్టుకునే బ్యాండ్ పెడుతున్నా. కానీ అసలు ఇప్పుడు సార్ అసలు మా పాప అసలు గురుక అనేదే లేదు. నోరు తెరిచి పడుకోవడమే లేదు సార్. కంప్లీట్ గా అసలు మంచిగా ప్రశాంతంగా నిద్ర అవుతుంది సార్. మాకైతే అసలు అది అసలు మిరాకిల్ సార్ మా ఇంట్లో మాత్రం ఫస్ట్. ఎస్ మేడం, ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఎందుకంటే చాలా మందికి కూడా ఆ గురక వస్తే పక్కన పడుకోరు, నిద్ర కూడా పట్టదు. సో దాని గురించి ఒక మూవీ కూడా వచ్చింది, గురక గురించి ఒక అదే మూవీ కూడా ఇచ్చారు. సో చిన్న ఎంత ఏజ్ కదా ఇరిటేట్ మాకు అదే. ఉంటుంది అనేది. ఎస్ ఎస్ ఉమ్. మేడం, ఎస్ ఎంత ఇరిటేట్ అనిపిస్తుంది పక్కన వాళ్ళకి. రియల్లీ ఇచ్చిన సార్ మా రిలేటివ్దే. ఆ పాప టీచర్ అన్నమాట. ఆమె మార్నింగ్ అంతా స్కూల్ కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ టైంలో అసలు అలసిపోయి పడుకుంటుండే సార్. నేను తీసుకున్న తర్వాత 1 month ఆమెకి ఇప్పించిన. ఇప్పుడు యాక్టివ్ గా లేచి చేసుకుంటుంది, పని చేసుకుంటుంది. అసలు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది సార్ ఆమె కూడా. ఇంకా ఎస్ మా బాబాయ్ అని వాళ్ళు ఉంటాడు, అతను గవర్నమెంట్ జాబు. నేను కిట్టు తీసుకుపోయి ఇస్తే సార్ అతను దీనివల్ల ఏం తగ్గుతుందిలే, ఇన్ని మెడిసిన్లే వాడుతున్నాము తగ్గుతుందా, ఇది వాడితే తగ్గుతుందా ఏంది అని ఇట్లా లైట్ గా తీసుకున్నారు సార్. అసలు నేనైతే మా తమ్ముడి దగ్గర అమౌంట్ వేయించుకుని మరి కిట్టు పెట్టి వచ్చిన ఇంట్లో. నువ్వు వాడిన తర్వాత ఒక 2 weeks వాడు చాలు, తర్వాత నువ్వు నాకు చెప్పని చెప్పిన సార్. ఇప్పుడు సార్ ఏమంటాడు, ఈ రెస్ట్ బెల్ట్ లేనిది నేను బయటికి పోతలేనమ్మా. వావ్. ఇది ఉంటే గుండె మీద చెయ్యి పెట్టుకుంటే హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది నా టెన్షన్స్ కి. ఇప్పుడు Yes. ప్రశాంతంగా ఉందని అసలు మా బాబాయ్ అంటే సార్ నాకు అసలు అతని దగ్గర నాకు అసలు వండర్ ఇంకా అంత మంచి రిజల్ట్ మనది. ఎస్ ఎస్ మేడం, రియల్లీ మేడం, మనం ఊహించని రిజల్ట్స్ వస్తాయి, ఊహించని రిజల్ట్స్ వస్తున్నాయి కూడా. సో మనము అవును సార్. ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అసలు అలాంటి రిజల్ట్స్. ఇక్కడ మనం జస్ట్ పడుకోవడం ద్వారా, నీళ్ళు తాగడం వల్ల ఇన్ని మిరాకిల్ జరుగుతున్నాయి అంటే చూడండి లీడర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఒకటే, ఒక గురుక రావడము అనేది కూడా మనకు టాబ్లెట్స్ ఇస్తారు, లేదంటే సిరప్ ఇస్తారు, లేదంటే ఏదో రకంగా మెడిసిన్ ఇస్తారు. కానీ దాన్ని వాడిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా చూడలేదు అలాంటి రిజల్ట్. గురుక తగ్గిందని కూడా మేము బయట ఎక్కడ కూడా వినలేదు. సో అలాంటిది కూడా ఇక్కడ మన ఈ బటన్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఈరోజు సైనస్ ప్రాబ్లం కావచ్చు, మన గురుక కావచ్చు, సో ఇలాంటి అన్ని కూడా వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఓన్లీ ఈ బటన్ లోనే సాధ్యం అవుతుంది.
సో అసాధ్యమైన ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ మనీస్ ఇస్తున్నారు. సో రియల్లీ గ్రేట్ మేడం. మీరు నమ్మి ఈ ప్రోడక్ట్ తీసుకొని మీ పిసిఓడి ప్రాబ్లం కూడా చెప్పడం జరిగింది మీరు. సో ఇది కూడా చాలా వరకు చాలా ఎస్ మేడం, చాలా అంటే చాలా రిజల్ట్. అది కూడా వాటర్ తాగడం వల్లనే ఈ రిజల్ట్ వస్తుంది. సో అందరు కూడా ఈ వాటర్ ఖచ్చితంగా తాగాల్సిందే. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్ టెస్ట్ మనీస్ మీ కూడా. సో ఆల్ ది చేయాలంటే బెస్ట్ మేడం. మోటివేషనే సార్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేయాలి దీనిపైన అనేది కూడా మీరు ఎంత అసలు స్ట్రగుల్ అయ్యి దీనిలోకి వచ్చి ఫస్ట్ నుంచి మీది వింటున్నా సార్. నేను జూమ్ లో కూడా చూస్తా, ప్రతిసారి వింటుంటా. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ సార్. నేను ఫస్ట్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని సార్ అంత కష్టపడిండు, అంత డిసప్పాయింట్ అయ్యి కూడా ఇప్పుడు ఇందులో వచ్చి ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు, మనం ఉండలేమా అనేది ఒక్కటి గట్టిగా అనుకున్నాను సార్ మేము మాత్రం. నేనైతే ఎస్ మేడం, ఇంకా అందుకనే నేను కూడా చేయాలనుకుంటున్నాను సార్. కొద్దిగా ఎస్ బయటికి వెళ్ళి మేడం, ఇప్పుడే డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా చేయండి మేడం. అందరికి సపోర్టింగ్ ఉంది. సో సపోర్ట్ దొరుకుతుంది, ప్రతి ఒక్క అప్లైన్ మీకు సపోర్ట్ ఉంటాడు. సో వండర్ఫుల్. మనకు ఒకటే మేడం, ఏ టెన్షన్ వచ్చినా మనం ఎక్కువ ఆలోచించొద్దు. నా నేను నా అంటే నేను ఏ విధంగా మలుచుకున్నాను అంటే ఒకటే మేడం, ఎక్కడ కూడా స్ట్రగుల్ వచ్చినా విత్ ఇన్ సెకండ్స్ లో నేను దాన్ని డిలీట్ చేస్తాను. నేను విత్ ఇన్ సెకండ్స్ లో డిలీట్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంది, నాకు ఇప్పుడు జరిగింది ప్రాబ్లం, ఓకే అయిపోయిన దానికి మనం ఆలోచించద్దు ఇంకా. సో నెక్స్ట్ ఏంది అవును సార్. అనేది విత్ ఇన్ సెకండ్స్ లో నేను డైవర్ట్ అయిపోతాను. అక్కడ ఆ డైవర్ట్ నేను ఆలోచన శక్తి నాకు వచ్చింది. సో అక్కడి నుంచే నేను ఇవన్నీ కూడా సాధ్యమైంది మేడం. సో అంటారు అవును కదా, సార్. మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఎంత మనం పాజిటివ్ తీసుకుంటే అంత మైండ్ సెట్ లో మనం నిలబడతాం. సో మనం అనుకునేది సాధిస్తాం మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఇదే విధంగా ఇంకా చాలా మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో లక్షల మందికి ఇవ్వాలి మనం అందరం కలిసి కూడా. సో థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. సార్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. సాగర్ జోషి సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్. మా పాపకు మాత్రం క్యూర్ అయింది, నాకు అంతే చాలు సార్. సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. నవీన్ సార్కి, మా లీడర్, గ్రేట్ లీడర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్. ఎస్ అజయ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్. హలో సార్, హలో లీడర్స్. ఎస్ సార్, హలో సార్. సార్ నేను గుంతకల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్. గుంటకల్లో బిజినెస్ స్టార్ట్ చేసి 6 months అయింది. ఓకే. ఇక్కడ మా అప్లైన్ సిరాజుద్దీన్ సార్ గారు గుంటకల్ నుంచి, గుంటకల్లో. మాది ఈరోజు ఈ మీటింగ్కి నేను సెకండ్ టైం, జస్ట్ చెప్పాలంటే బిజీ షెడ్యూల్ వల్ల సెకండ్ టైం హాజరవుతున్నాను సార్. కానీ చాలా సంతోషంగా ఉంది. ఒక ఒక ఏమంటా మోటివేషనల్ మీటింగ్ ఉన్నట్లు ఉంది ఇది. ఎందుకంటే ఇప్పుడే నా పక్కన కూడా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కూడా ఫారూక్ గారని, ఉమర్ ఫారూక్ గారని కూర్చొని ఉన్నారు. టెస్ట్ మనీస్ చెప్పడానికి మేము వచ్చినాము. ఎస్ సార్. అని అదే ఇప్పుడు మేడం గారు పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటేనే క్వశ్చన్ రైజ్ చేశారు. అంటే పీసీఓడి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందా అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ప్లస్ మాకు ఒక మోటివేషన్, అరే నెక్స్ట్ మనం ఏమైనా చెప్పాలంటే మనం ధైర్యంగా చెప్పొచ్చు అనేది. నేను చూసిన సార్, మా బిజినెస్ చేస్తున్నప్పటి నుంచి ఒక సీరియస్ 2 కేసెస్ నేను చూసిండేటి ఏమంటే నా టెస్టిమోనీస్. ఒక గ్యారే బీరో సిండ్రోమ్ అని చెప్పి ఒక స్మాల్ చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధి సార్ ఇది. అంటే టోటల్లీ ప్యారలైజ్ అయిపోతారు పిల్లలు. ఒక 5 years బాబు టోటల్లీ ప్యారలైజ్ అయిపోయినాడు. ట్రీట్మెంట్ చేసి దాదాపు 1-2 లక్షలు ఖర్చు పెట్టినా కానీ డాక్టర్స్ ఏం చెప్పేసినాడు, ఎప్పుడు రికవర్ అవుతుందో మనం చెప్పలేము, ట్రీట్మెంట్ ఇంతే, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చినారు, ట్రీట్మెంట్ ఇంతే అని చెప్పేసినారు. కానీ ఏదో ఈ ప్రోడక్ట్ మన చేతుల్లో ఉండడం వల్ల ఏదో ఒక స్పెషల్ ధైర్యము, సరే ఏదో ఆ డాక్టర్స్ ఒక నీకు భరోసా అయితే ఇచ్చినారు, ఎప్పుడైతుందో చెప్తాము, కానీ మేము టైం పెట్టి చూద్దాము ఎంత ఫాస్ట్ మనం రికవరీ అవుతుందో అని చెప్పి ఇది ఇచ్చినాము. రియల్లీ ఇట్స్ అన్బిలీవబుల్ థింగ్ సార్. 45 daysలో నార్మల్ పిల్లోడు మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చినాడు సార్. బెడ్ పైన ఉన్న పిల్లోడు, బాబు 5 years బాబు. ఆ బాబుకి బెల్ట్ ఎక్కడ పెట్టాలా మనకి వాళ్ళకి అర్థం కావడం లేదు, నీళ్ళు ఎట్లా తాపియాలో అర్థం కావడం లేదు. జస్ట్ ఎట్లా యూజ్ చేసినారంటే ఆ బెడ్ ఎక్కడ పోయినా పిల్లోడు ఎక్కడ కూర్చున్నా బెడ్ పైన కూర్చోబెట్టడం, ఆ బెల్ట్ నడుముకు కట్టేసి పిల్లోనికి తీనేకోకుండా అంటే ఒక పేరెంట్స్ ఎంత క్షోభలో ఉంటారో అనేది నాకు అర్థమైంది సార్. అంత బాధలో మాకు టెస్ట్ మోని ఎట్లా వచ్చిందంటే, అది పిల్లోనికి ఈవెన్ గొంతులో ఇది ఒక ఇంజెక్షన్ పెట్టేసినారు సార్. దాంతోనే మెడిసిన్ ఎలా దాంతోనే అట్లా అది రోగం అట్లా అంత ఉంది సార్. అది ఇన్లేదు, నేను కూడా ముందు ఆ రోగం అనేది ఇన్లేదు.
ఆ పిల్లోడు ట్రీట్మెంట్ తర్వాత బాగా అయినాడు, ఇప్పుడు నడుస్తున్నాడు అని చెప్తే వాళ్ళు డాక్టర్స్కి ఫోన్ చేసి నిమాన్స్ బెంగళూరు సార్ ఫోన్ చేసి అడిగితే సరే ఇప్పుడు బాబు నేర్చి నిలబడుతున్నారు ఓకే, కానీ అది తీయాలంటే బాబు వెయిట్ పెరగాల అన్నారు. ఓకే. నాకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే వెయిట్ పెరుగుతాడో పెరగాడో పోయి తీసుకొని రాపో, నా రిస్క్ పైన తీసుకొని రాపో అని చెప్పి పేరెంట్ కావాలంటే సైన్ చేసి నా రిస్క్ పైన తీసేయండి అని చెప్పి పోయి పంపించినాం సార్ ధైర్యంగా. వాళ్ళు పోయి ఐసీయూలో బాబు తన సొంతంగా బై వాక్ లోపలికి వెళ్తుంటే అక్కడున్న పేషెంట్స్ ప్లస్ డాక్టర్స్ నర్సెస్ అందరూ వండారంట సార్. ఎస్ ఎస్. అందరూ ఇంత బాబు ఇంత ఫాస్ట్గా ఎట్లా రికవర్ అయ్యి లోపలికి వెళ్తున్నాడో వాళ్ళకే అర్థం కాలేదు. కానీ బాబు అది తీపిచ్చుకొని వచ్చేసినారు సార్. జస్ట్ లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఇక్కడ పెళ్లికి వచ్చిండే, గుంటకెళ్ళి పెళ్లికి అటెండ్ అయ్యి వచ్చినాడు. ఆ బాబు వచ్చి నాకు కలిసి ఎత్తుకుంటే హాయ్ మామ అని చెప్పి మాట్లాడుతున్నాడు సార్ ఫ్రీగా. వావ్, అంత సూపర్ సంతోషమైంది సూపర్. అది. అంత పెద్ద రోగం యాక్చువల్గా చెప్పాలంటే 11 years పోయినా కూడా పిల్లోళ్ళు బెడ్ పైనే వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, పోతున్నారంట సార్ నిమాన్స్ లో. అంత వావ్. అది మనకి ఈ బయోటోరియం వల్ల, ఈ ప్రోడక్ట్ వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ఈరోజు మన లైఫ్ ఎక్కడ చూసినా ఎటు చూసినా కానీ ప్రతి ఒక్క ఇంట్లో క్యాన్సర్ 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 అనే కేసెస్ చాలా చాలా బాధ కలిగించే కేసెస్ ఉన్నాయి సార్. ఇక్కడ నా క్యాన్సర్లో కూడా ఒక టెస్టిమనీ వచ్చింది ఏంటంటే ఒక 55 years లేడీ లంగ్ క్యాన్సర్, ట్రీట్మెంట్ కంప్లీటెడ్, టోటలీ డిపెండ్స్ ఆన్ ఆక్సిజన్ పైన పెట్టేసినారు, బెడ్ పైన ఉండాలా, లేసేకి కూడా వీలు పడదు. ఇంకా ట్రీట్మెంట్ క్లోజ్, ట్రీట్మెంట్ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది. మళ్ళీ రికవర్ అయిన తర్వాత పేషెంట్ బాగా రికవర్ అయితే మళ్ళీ చేస్తాం ట్రీట్మెంట్, మళ్ళీ ఇంకో కీమోథెరపీ ఇంకో సైకిల్. పోయి ఇచ్చినాం సార్ కిట్ వాళ్ళకి ధైర్యంగా చెప్పి ఏదో వాడండి అని చెప్పి. మా అప్లయన్స్ కొంచెము మాకు ఈడ కూడా కొన్ని కేసెస్ అట్లా లంగ్ క్యాన్సర్ లంగ్ డ్యామేజ్ కేసెస్ కొన్ని దొరికింటే వాళ్ళు మన వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఆర్ పిల్లో ప్యాడ్ చెస్ట్ పైన పెట్టి యూజ్ చేయమని చెప్పండి అని చెప్పేసినారు. మేము కూడా అదే చెప్పినాం వాళ్ళకి, అదే యూజ్ చేయండి, అట్లే యూజ్ చేయండి, పోయి వాటర్ తాగిపోయండి, అదే యూజ్ చేయండి అని చెప్పినాం. ఈ రోజు సార్ ఆమె బెడ్ నుంచి లేచి ఆక్సిజన్ వెళ్ళిపోయింది. ఆక్సిజన్ పైన ఉండాలి యాక్చువల్గా ఆమె. ఆక్సిజన్ తీస్తే ఏం చేయలేరు, ఓన్లీ ఫర్ 2 to 5 minutes ఓన్లీ ఫర్ బాత్రూమ్ పోవడానికి లేదా వాష్రూమ్ పోవడానికే తీయచ్చు, అంతకన్నా ఎక్కువ తీసి ఉండలేరు ఆమె. అటువంటిది ఈరోజు ఆమె తన నార్మల్ లైఫ్ కండిషన్స్కి వచ్చేసింది. సొంతంగా వంట చేసుకునే కూడా రెడీ అయిందంట ఈరోజు. వాళ్ళు నేను మాట్లాడితే ఇప్పుడు మన లీడర్స్ కూడా చాలా మంది చెప్తున్నారు, ఊరికి ఇచ్చేసి మనం కిట్ ఇచ్చేసినాము బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మీరే చెప్తున్నారు సార్, అట్లా కాకోకుండా వీక్లీ వన్స్ 15 days వన్స్ వాళ్ళకి ఆ రిజల్ట్ తీసుకొని వాళ్ళ మాటల్లో బాగుంది అని చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆ ఫీలింగ్ అనేది వేరు సార్. ఆ అప్లయన్స్ ప్రతిసారి ఎప్పుడు నాకు ఈ బిజినెస్లు తెచ్చింది ఇంట్రెస్ట్ వచ్చిండేది కూడా అదే సార్. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు ఇస్తాడు దేవుడు, కానీ ఆశీస్సులు దొరకడం మాత్రం చాలా కష్టం సార్. ప్రతి ఒక్కరి ఆశీస్సులు దొరకల్లా, ప్రతి ఒక్కరు మేము ఉర్దూలో చెప్తాం దువా దొరకల్లా అంటే చాలా కష్టపడాలా. ఎంత కష్టపడినా ఎంత ఏం చేసినా కానీ ఒకరికి మంచి చేసినాము అంటే ఆ ఆశీస్సులు వేరే సార్, అవి మాకు దొరికినాయి సార్. ఇది నా టెస్టిమోనీ సార్. అట్లే మా ఉమర్ ఫారూక్ గారు కూడా తన టెస్టిమోనీస్, తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలనుకుంటున్నారు సార్. ఓవర్ టు హిమ్ సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా సార్. హలో సార్, అందరికీ నమస్కారం. నమస్తే సార్, నా పేరు ఉమర్ ఫారూక్ సార్. నేను కూడా గుంటకెళ్ళే సార్. మా అప్లైన్ ఖాజా మొయినుద్దీన్ గారు సార్. సార్, ఇంతకుముందు నేను ఒక ప్రోడక్ట్ అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సమ్ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రోడక్ట్లో వెళ్ళాను సార్, స్టెమ్ సెల్ అని చెప్పేసి. సార్, అది నోట్లో ఇక్కడ నాలుక కింద పెట్టుకోవాలని చెప్పేసి ఇచ్చారు సార్. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పేసి ఇవ్వడం వల్ల నేను అది తీసుకుని, మా అత్తగారు క్యాన్సర్ పేషెంట్ సార్, ఆమె బెడ్ రిటర్న్ పేషెంట్, ఆమెకి ఇచ్చాను సార్. ఆమెకి జనరల్లీ డయాబెటిక్ ఉండేది, 400 వచ్చేసింది సార్ ఆమెకి డయాబెటిక్, అవి వాడడం వల్ల. సో అప్పటి నుంచి అవును సార్, అప్పటి నుంచి నేను నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సలాం అలైకుం భయ్ అనేటోని సార్ నేను. సో ఇప్పుడు దాని జోలికి వెళ్ళేటోని కాదు. బట్ ఖాజా సార్ గారు 1-2 సార్లు చెప్పారు ఆయన. సరే సార్ చూద్దామని అన్న. నాకు మంచి రిజల్ట్ వచ్చిందంటే ఈయన ఏదైనా క్లియర్గా చెప్తారు సార్, మనం 100% నమ్ముతాం ఈయనకి. సరే, మా రిలేటివ్ ఒక అబ్బాయి నాకు వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇస్తే అది తీసుకొని, నాకు యాక్చువల్గా సయాటికా ప్రాబ్లం, వెరికోస్ వెయిన్స్ ఉండేది సార్ రైట్ లెగ్కి. ఓకే. ఆయన ఇవ్వడం వల్ల నేను అది ఏదో చూద్దామని చెప్పేసి కాలికి వేసుకున్నా సార్ వాటర్ ఎనర్జీ ప్యాడ్.
ఓకేనా, ఒక క్లాత్ వేసుకుని దానికి వేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ సార్ నా కాలుకి వాపు ఉండేది, తర్వాత బరువుగా ఉండేది సార్ కాలు. నెక్స్ట్ వన్ బెండ్ అయ్యేది కాదు సార్. నెక్స్ట్ డే ఓకే. మార్నింగ్ అది వేసుకుంటే వాటర్ ఎనర్జీ ప్యాడ్ లూజ్ అయిపోయింది సార్. అంటే వాపు తగ్గిపోయింది పూర్తిగా, స్వెల్లింగ్. తగ్గిపోయింది సార్. రైట్. అవును సార్. ఎస్. నేను నమాజ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా పడేటోడిని సార్. నేను అవును. కూర్చొని మనం చేయాలి కదా సార్ అవును. ప్రేయర్. సో ఎస్ ఎస్ ఎస్. బాగా ఇబ్బంది పడేటోడిని సార్. తర్వాత ఎస్. ఇంట్లో భోజనం కూర్చున్న కాలు చాపుకొని అలా కూర్చునేటోడిని. ఇంకా మనము వాష్రూమ్కి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ చాలా అయ్యేటోడిని. ఇబ్బంది. ఎస్. అవును. సో ఈ రిజల్ట్ చూసిన తర్వాత 100% ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పేసి నేను ప్రోడక్ట్ తీసుకొని వాడుకోవడం, తర్వాత బిజినెస్ కూడా చేస్తున్నాను సార్. సో ఎస్ సార్. ఇదొక రిజల్ట్. తర్వాత నా మిస్సెస్కి కూడా ప్రాబ్లం సార్. ఆమె కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడేది సార్ నా మిస్సెస్ సార్. నా ఎస్. మా మేడం గారికి ఇది వాడడం వల్ల ఆమె బెడ్ మ్యాట్రెస్ ఒక్కటే వాడుతున్నారు సార్. ఆ మ్యాట్రెస్ ఒక్కటే. వాటర్ ఎనర్జీ ప్యాడ్ నేనే కంటిన్యూస్గా తీసుకువెళ్తున్నాను. నేను బెల్ట్ కూడా నేను యూజ్ చేస్తున్నాను సార్. బట్ ఆమెకి 2 months 3 months అయింది సార్. స్టిల్ ఆమెకి కంటిన్యూస్గా మెడిసిన్ సార్. అసెక్లో పారాసెటమాల్, ఎస్పీ సెరపెపడైజ్ అది వాడేటోళ్ళం సార్. అసెక్లో కంటిన్యూస్గా వాడేటోళ్ళం సార్. అది ఆమెకి మెడిసిన్. ఓ 2 days ఒక్కసారి అయితే బట్టలు ఇంట్లో ఉతికినాము, పెయిన్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పేసి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలా వచ్చేది, కష్టపడడం వల్ల ఎక్కువ వచ్చేది ఆమెకి. బట్ 2-3 months నుంచి నో మెడిసిన్ సార్ ఫర్ బ్యాక్ పెయిన్. వావ్, సూపర్. తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చాము. స్పైనల్ గా మనకి సర్వకల్ పెయిన్ ఉందని చెప్పేసి ఒక అబ్బాయి జస్ట్ ట్వీట్స్ వేసుకొని ఆయన వండర్ఫుల్ రిజల్ట్ అబ్బాయి ఇది వండర్ అయిందని చెప్పేసి ఆయన కూడా ఆర్డర్ ఇచ్చాడు సార్ ఆయన కిట్ కోసము. సో కంటిన్యూస్ గా ఇలా జరుగుతున్నాయి. నేను ఇచ్చిన వాళ్ళలో అరికాళ్ళ మంటలు ఉండేటోళ్ళు కూడా నయమైనారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి సార్. ఒకటేని కాదు కానీ చాలా Yes, sir. ప్యూర్ 100% మనం కాన్ఫిడెంట్ గా ఎదుటి వాళ్ళకి చెప్పొచ్చు సార్. ఎందుకంటే మనము నమ్మకం కోల్పోతే మళ్ళీ రాదు సార్. ఎదుటి Yes, వాళ్ళకి sir. చెప్పాము మనం తీసుకున్నాము మా నెత్తి మీద రుద్దిపోయారబ్బా అనేది అలా ఉండదు సార్. ఎస్ ఎస్ సార్. 90% ప్లస్ పాజిటివ్ గా ఉంటారు సార్ ఎవరిగానే తీసుకున్న వాళ్ళు. ఎస్ సార్. ఓకే Yes, రైట్ sir. సార్. థ్యాంక్ యూ Wonderful, sir. Yes, sir. సార్. Thank you. పీసీఓడి గురించి మా క్లారిటీ కావాలా సార్? మేము ఇచ్చాము ధైర్యం తోటి బాగుతారని. Yes, sir. ఆ రిజల్ట్ ఒకసారి మనకి దానికి సంబంధించిన ఏమైనా ఉంటే టెస్ట్ మోనియల్స్ బాగుంటుంది సార్ మనకి. ఎస్ సార్, మీకు యూట్యూబ్ లో కూడా ఉంటాయి సార్. మీరు పిసిఓడి టెస్ట్ మెడిసిన్ ఈ బెటర్ అని కొట్టండి వస్తుంది. అది కాకుండా మనకు వెంకటరాజ్ సార్ దగ్గర మీ అప్లయన్స్ దగ్గర ఉంటాయి. సో ఖచ్చితంగా రిజల్ట్స్ ఉన్నాయి సార్. పిసిఓడి ప్రాబ్లమ్ కు చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఓన్లీ వాటర్ ద్వారా మనకు పిసిఓడి ప్రాబ్లం మంచిగా అవుతుంది సార్. థ్యాంక్ యూ రైట్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు కూడా ఒక మేడం చెప్పారు కదా. సో రియల్లీ గ్రేట్ సార్. అది వండర్ఫుల్ టెస్ట్ మనీస్ మన దగ్గర ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank you, sir. వండర్ఫుల్ Thank you, టెస్ట్ మనీ. సో మీది కూడా వీడియో కూడా బాబుది కూడా షేర్ చేయండి సార్. అందరికి ఉపయోగపడుతుంది. సో ఓకే సార్. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త డిసీజ్ పేరు వింటున్నాం సార్. ఈ రోజు మనం అవును సార్, అవును సార్. ప్రతిసారి కొత్త డిసీజ్ వింటున్నాం, కానీ దానికి ఎలాంటి విరుగుడు లేదు సార్ బయట. ఎస్ ఎన్నో లక్షలు పెట్టుకుంటున్నారు చూడండి. ఓపే వెళ్ళిపోయింది. అంటే డాక్టర్స్ ఇంకా లేదు, ఇంకా మీరు ఇంకా అయిపోయింది, ఉన్న రోజులు మంచిగా తినిపియండి, తాగిపియండి, చూసుకోండి అని చెప్పడం కూడా జరిగిన తర్వాత కూడా ఈ రోజు ఈ బెటర్ అండ్ ప్రొడక్ట్ వాడిన తర్వాత వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సార్. టెస్ట్ మనీస్ అయితే నిజంగా రియల్లీ రిజల్ట్స్ వండర్ఫుల్ సార్. వండర్ఫుల్ అంటే ఇక్కడ అదృష్టం ఎవరికైతే ఉందో వాళ్ళకే ఈ బెటర్ అండ్ ప్రొడక్ట్ అందుతుంది ఎస్ సార్. ఎస్ 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 కరెక్ట్ కరెక్ట్ సార్. చాలా మందికి చెప్తున్నాం కానీ ఎవరు నమ్మట్లేదు, తీసుకోవట్లేదు. అవును నో సార్. ప్రాబ్లం. ఈ రోజు తీసుకోని వ్యక్తి రేపు ఖచ్చితంగా 3 నెలల తర్వాత తీసుకుంటాడు సార్ ఖచ్చితంగా. సో రియల్లీ గ్రేట్ సార్. వండర్ఫుల్ టెస్ట్ మెడిస్. మీకు Thank కూడా you, sir. హ్యాండ్సప్ సార్. మీరు కూడా మీ ధైర్యంతో అంటే మీరు కూడా ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకున్న తర్వాతనే ఒక డాక్టర్ అది పైపు అంటే ఇంజెక్షన్ తీయడం sir. అనేది కూడా సార్ రియల్లీ Great, రిస్కీ sir. సార్. అది ఆ Yes, రిస్క్ sir. కూడా మీరు తీసుకోవడం జరిగిందంటే వాళ్ళు కూడా మీ పైన నమ్మకం పెట్టుకొని మరి హాస్పిటల్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి అది తీయడం Yes. అనేది నాట్ ఇంపాసిబుల్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇంకోటి ఖచ్చితంగా వాళ్ళు నిమ్హాన్స్ లో ఏమన్నారు సార్, 13 years లోపల ఈ వ్యాధి రాకూడదు, చాలా కాంప్లికేటెడ్ వ్యాధి ఇది, వాళ్ళు రికవర్ ఛాన్స్ చాలా రేర్ అన్నారు సార్. 8 years తర్వాత వాళ్ళు అట్లా వచ్చిన ఆ పిల్లలకి జీబీఎస్ అనే వ్యాధి రావడం వల్ల 8 years తర్వాత లేచిన వాళ్ళు ఉన్నారట సార్. వాళ్ళు 8 years సఫర్ అయినారు, కంప్లీట్ బాడీ పారాలైజ్డ్ సార్ వాళ్ళు. అటువంటిది ఓన్లీ 1 month 1.5 month లోపల ఫుల్లీ రికవర్ అయిపోయాడు సార్ అబ్బాయి. చూడండి Yes. సార్ మరి ఎలాంటి అసలు ఆ డిసీజ్ పేరు కూడా తెలియదు సార్, ఇన్లేదు ఇప్పటి వరకు కూడా. కరెక్ట్, అదే సార్ అవును చెప్తున్నాను సార్. కదా. చేస్తాం సార్. దీనికి ఒక వీడియో ఖచ్చితంగా మా అప్లైన్ గారితో చేపించి నేను పెడతాను సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే విధంగా
వేల మందికి ఇవ్వండి సార్, ఆరోగ్యం ఇస్తూ మనం అందరిది ఆశీర్వాదం తీసుకుందాం సార్. బ్లెస్సింగ్స్ అంటాం, దువా అంటాం, 100% కావాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్, ఇవి థ్యాంక్ యూ ఎక్కడ సార్. కూడా దొరికాయి సార్, ఎక్కడ కూడా దొరికాయి సార్ ఎస్ ఇవన్నీ ఎస్ కూడా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సార్, మచ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్, థ్యాంక్ యూ గ్రేట్ సార్. గ్రేట్ సార్. ఎస్ సార్, ఇంకెవరన్నా మాట్లాడుతుంటే ఇంకెవరు షేరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇదే విధంగా ఈరోజు వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సార్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుతుంటామో, ఏదైతే మనము డెమో చెప్పేటప్పుడు, ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు కూడా నేను కూడా చెప్తా ఉంటాను చాలా సార్లు కూడా. ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరం, ప్రతి నెల, లేదంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త డిసీజ్ పేరు వింటున్నాం సార్, కొత్త డిసీజ్ పేరు వింటున్నాం. సో ఆ డిసీజ్ కి మందులు లేవు అన్నట్టు కూడా డాక్టర్సే చెప్పడం జరుగుతుంది. ఇంకా మీది అయిపోయింది, ఇంకా మీరు కోల్పోయారు, మీ అబ్బాయిని కావచ్చు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇబ్బందుల్లో, వాళ్ళని మీరు కోల్పోయారని చెప్పడం జరుగుతుంది. సో అలాంటివి కూడా ఇక్కడ మిరాకిల్ అంటే మిరాకిల్ సార్. ఎవరు ఊహించనట్టు, ఎవరు నమ్మలేని రిజల్ట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అంటే ఒకటే ఒకటి, ఇది పంచభూతాలకు సంబంధించిన ప్రొడక్ట్ ఇది. సో 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ భగవంతుడు సృష్టించిన ప్రొడక్ట్ ఇది, మ్యాగ్నెటిక్ అనేది. సో గ్రావిటీ ఫోర్స్ అంటాం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. సో ఇది ఇక్కడ, ఇది వాడడం వల్ల ఎన్ని రకాలుగా ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఉన్నాయి చూస్తున్నారు లీడర్స్. సో అందుకే పురాతన కాలంలో అంటే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల ముందు మన పెద్దవాళ్ళు, తాత ముత్తాత కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎందుకు గట్టిగా ఉన్నారు, ఎందుకు 100 సంవత్సరాలు బ్రతికారు, ఆరోగ్యంతో వాళ్ళు బ్రతికి మరి చనిపోవడం జరిగింది, కానీ ఎలాంటి డిసీజ్ తీసుకొని మరి చనిపోలేదు అనే ఒక, ఇక్కడ కూడా ఒక రీసెర్చ్ అనేది కూడా జరిగిపోయింది సార్ ఈరోజు. సో ఎక్కడ మనం ఉన్నామని ఒక్కసారి ఆలోచించండి. సో పంచభూతాలు ఉన్నాయి, కానీ ఉన్నాయి అంటే ఉన్నట్లే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మనకు గాలి కూడా మొత్తం కలుషితం అయిపోయింది. మనం చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ ఈ టెస్ట్ మనీస్ తో చూస్తే మాత్రం 100% మనం మ్యాట్రిక్స్ మీద పడుకుంటే మనము మట్టి మీద పడుకున్నట్టే. ఈ రోజు మనము ఈ టెస్ట్ మనీస్ తోటి మనకు నిజంగా ఇది కూడా ఒక మిరాకిల్ అనేది మనం కూడా ఇక్కడ తెలిసిపోయింది ఈ రోజు. సో ఇంత మంచి ప్రొడక్ట్ ఉన్నాక కూడా మనం ఇంకా డిలే చేస్తే, మనం ఇంకా జనాలకి చాలా మంది ఈ రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు విత్ ఇన్. సో 1 టైం రాగానే టెస్ట్ అంటే 1 టైం లోనే ఈ రోజు హార్ట్ అటాక్ లో చనిపోతున్నారు. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే 2 టైమ్స్ వచ్చిందా, 3 టైమ్సా, 1 టైమా అని అడిగేది. సో ఈ రోజు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు హార్ట్ అటాక్. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, 25 ఇయర్స్, 15 ఇయర్స్, 8 ఇయర్స్. సో ఈ రోజు షుగర్లు కూడా అదే విధంగా 4 ఇయర్స్, 5 ఇయర్స్ బాబుకు కూడా షుగర్, 8 ఇయర్స్ బాబుకు కూడా షుగర్. సో ఈ విధంగా వస్తున్నాయి అంటే మనం ఈ పంచభూతాల నుంచి దూరం అయిపోయినాం. సో ఆ పంచభూతాలు మళ్ళీ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది విత్ ఇన్, ఇక్కడ 1 అండ్ ఓన్లీ అని చెప్పుకోవచ్చు సాగర్ సార్. ఈ రోజు మనకి మళ్ళీ చిన్న మ్యాట్రస్ మీద పడుకుంటే అదే మట్టి మీద పడుకున్నట్లే. సో ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది లీడర్స్, అందరు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అందరు కూడా టెస్ట్ మనీస్ చూశారు, విన్నారు. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ టెస్ట్ మనీ ఇంకా షేర్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఓన్లీ హెచ్ అని రాస్తున్నారు సార్. ఇక్కడ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ టెస్ట్ మనీ షేర్ చేసుకోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ప్లీజ్ మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ నమస్కారం, బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? సూపర్. ఫైన్. ఎస్ ఎస్ సార్, గ్రేట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏమని అంటే మన పూర్వీకులు దాదాపు 100 సంవత్సరాలు బతికారని చెప్పేసి. ఎస్ సార్. కానీ మా తాతగారు ఇప్పటికీ 105 ఆయన. హీ స్టిల్ రైడింగ్ హిజ్ ఓన్ స్కూటర్ అండ్ డ్రైవ్ హిజ్ ఓన్ కార్. వావ్, సూపర్ సూపర్ సార్, సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, రియల్లీ గ్రేట్ సార్. వాస్తవం సార్, అది వాస్తవం. అవును, నిజమే. ఆయన ఎప్పటికీ కూడా ఆయన తన షోకిన్ మనుషులే. ఆయన ఎప్పటికీ ఉంటే ఆయన ఆల్రెడీ 60s లోనే ఆయన లైసెన్స్ గన్ హోల్డర్. ఆయన షికారు బాగా చేస్తాడు. ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా అడవి జంతువులు తిన్నాడు, కానీ మామూలు ఇట్లా పోల్ట్రీ ఫార్మ్స్ దాంట్లో చికెన్ తీసుకోలేదు ఆ మనిషి. ఎక్కువ మటుకు కానీ కిందనే వండుకుంటుండే, మీరు అన్నట్టుగా బ్యాకెట్కి ఫోర్స్ అన్నట్టు కిందనే వరకు, కింద జస్ట్ ఒక చిన్న ఏది దుప్పటి వేసుకొని పడుకొని మళ్ళీ గొంగళ వేసుకొని పడుకొని లేచిపోతుండే అంతే. ఆయన ఎప్పుడు పరుపులు వండుకోలే ఆ మనిషి, ఇప్పటికి కూడా. ఇది పాసిబుల్ సార్? ఉండరా సార్ మీ పక్కన ఏమన్నా?
ఉన్నారు మా వాళ్ళే, మా తాతగారు పడుకున్నాడు ఆయన ఇప్పుడు. అదే పడుకున్నారా? ఓకే, గ్రేట్. నిద్రపోయిండు ఆయన. ఎస్ అంటే టైమింగ్ ఆయన సెన్స్, టైం సెన్సర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా 8:30, 9 లోపల పడుకుంటాడు అంతే. ఎస్ సార్, నేను ఇంత ముందు కూడా చెప్పాను ఈ విషయం కూడా. తెల్లవారు 4 గంటలకు లేస్తాడు మనిషి మళ్ళీ. అదే సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 8:30, 9 లోపల పడుకుంటాడు, బస్ అయిపోతుంది ఆయన. ఇప్పటికైనా స్కూల్ నడుపుతాడు, కార్ నడిపి నడిపిస్తాడు ఆ మనిషి. 105 years స్టిల్. మీరు నా అదృష్టం సార్. ఎప్పుడైనా మహబూబ్నగర్ కోసం చూపిస్తా ఆ మనిషిని నేను. డెఫినెట్ గా సార్. మళ్ళీ మనకు టెస్ట్ మనీస్ మళ్ళీ ఉంటాయి ఎవ్రీ వీక్. నెక్స్ట్ సాటర్డే కొంచెం స్టార్టింగ్ లోనే 8:30 వరకు ఒకసారి మీరు చూపించండి. ఎందుకంటే మా అదృష్టం సార్, మా అదృష్టం ధన్యమైతుంది. ఎందుకంటే 105 years నేను ఇప్పుడు ఒకటి చూడలేదు సార్ లైవ్ గా. ఉన్నాడు అందరం still. కూడా. పడుకోండి. ఎస్. ఇందాకనే పడుకున్నాడు. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ గ్రేట్ సార్. సార్ నెక్స్ట్ కామరాజు హ్యాండ్ రైజ్ చేస్తాను. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీరు హోస్ట్ పెట్టలేని మెసేజ్ పెట్టారు. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్ మీరు. సార్ అన్మ్యూట్ వచ్చింది చూడండి సార్. మాట్లాడండి, అశ్విన్ సార్తో మాట్లాడండి. రాజు సార్. ఎస్ ప్లీజ్ కంటిన్యూ విత్ అశ్విన్ సార్. ఎస్ సార్. వెల్కమ్ సార్ రాజు సార్. సార్ నమస్తే అండి. నా పేరు కామరాజు. నమస్తే సార్. జూమ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. 2003 ఏప్రిల్లో నాకు పెరాలిటిక్ అటాక్ వచ్చింది రైట్ సైడ్. నాకు ప్రోడక్ట్ అంటే నాకు వచ్చిన 4th డే ఆర్ 5th డే డైమండ్ సుధీర్ కాళశ్రీ. సుధీర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మేమిద్దరం 2005 నుంచి మేము కలిసి ఒక నెట్వర్క్ చేసినాము మేము. సో 5th డే సుధీర్కి కాల్ చేసిన వెంటనే ఆయన 1 అవర్లో పట్టుకొచ్చి ప్రోడక్ట్ ఇచ్చారు. అప్పుడు ఓన్లీ బేసిక్ ప్రోడక్ట్ అయింది 8,400ది. అవి ఆయన మరి ఎందుకో 2 తీసుకొచ్చారు. 2 తీసుకొస్తే నేను రిటర్న్ పంపించడం నాకు అంటే మేము నేర్చుకున్నది అది వాట్ ఎర్లియర్ దానిలో. సరే 2 ఇచ్చేయమన్నా. 2 ఇచ్చేసారు, మేము వాడాము. డాక్టరు నాకు చెప్పింది 2.5 yearsకి మీకు ఒక 70 to 75% రికవర్ అవ్వచ్చు, అంతకన్నా మీరు అవ్వలేరు. దట్ వాజ్ ది మ్యాక్సిమం అని చెప్పారు. ఓకే. మాకు అంటే అది ఫస్ట్ 4 daysలోనూ ఆయన చెప్పింది అది. 5th డే ఎప్పుడైతే సుధీర్ పట్టుకొచ్చి ఇచ్చారో సుధీర్ అన్నాడు ఏం లేదు మీకు 100% రికవర్ అవుతారు, ఏం లేదు అని దేర్న అని చెప్పి ప్రోడక్ట్ ఇచ్చేసి వెళ్ళారు. ప్రోడక్ట్ ఇచ్చిన వెంటనే కూడా నేను డబ్బులు ఇవ్వలేదు. నేను చెప్పాను నా దగ్గర అందరు యాస్టీజ్గా అందరు చెప్పినట్టుగానే ప్రస్తుతం డబ్బులు లేవు అని. అప్పటికి ఆల్రెడీ ఒక 45,000 ఖర్చు పెట్టాం అప్పటికి ఆల్రెడీ. ఓకే. మళ్ళీ మేము ఇంకొకటి నేర్చుకున్నది ఏమిటి అంటే వీ షుడ్ నాట్ ఓన్ టు ఎనీబడి. మనం ఎవరికైనా ఒకళ్ళ పైసలు ఇవ్వకుండా కానీ ప్రోడక్ట్ తెచ్చుకుంటే అది పని చేయదు అన్నది మేము నేర్చుకున్నాం. అది బిలీఫ్ అని అంటే ఏదైనాను. బట్ ఇమీడియట్గా 3rd డే ఐ పేడ్ హిమ్ టోటల్ అమౌంట్ ఆయన పే చేశా. మధ్య మధ్యలో ఆయన అడుగుతుండేవారు, వచ్చి 2-3 సార్లు వచ్చి చూశారు కూడాను. బట్ టు మై సర్ప్రైజ్ ఎగ్జాక్ట్లీ బై 10 months, ఎందుకంటే అప్పుడు నాకు వచ్చిన అప్పుడు ఏజ్ అరౌండ్ 62 years నాది. 10 monthsలో నేను లేవడమే కాకుండా 11th month నేను ఆ ఫ్రెండ్ కలిపి ఒక 860 kilometers మేము కార్ మీద వెళ్ళామన్నమాట. నేనే దానిలో మ్యాక్సిమం ఒక 80% నేనే డ్రైవ్ చేశాను.
సూపర్. సో మందులు వాడుతూ ఇది వాడడం వల్ల బేసిక్ దానిలో వాడడం వల్ల నాకు 10 months పట్టింది. అదే ఇప్పుడు మనకి హై ఎండ్ది వచ్చింది 10,700 ఆ సెట్ అయితే Yes. కనుక మేబీ 5 monthsలోనో 4 monthsలోనో రికవర్ అయ్యి ఉండేవాడేమో. Yes, sir. బట్ ఓన్లీ థ్యాంక్స్ టు సుధీర్. సుధీర్ అప్పుడు ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా 3-4 times వచ్చాడు. ఇప్పుడు ఆ, నాకు సపోర్ట్ చేశాడు. నేను బెడ్ మీద ఉన్నంత కాలం ఆ, నాకు ఒక టీంని ఏర్పాటు చేశాడు. నేను ఇచ్చిన రిఫరెన్స్ దాంతో ఇప్పుడు నేను Yes, లేచిన sir. తర్వాత ఇప్పుడు ఆ టీం తోటి నేను వర్క్ చేస్తున్నా అనమాట. అంటే ఇక్కడ ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ నేను క్రాస్ లైన్ని మేబీ స్టిల్ మా సుధీర్ మాకు ఇది పెట్టారన్నమాట, అటెండ్ అవ్వండి అని చెప్పి. Okay. మా రమాకాంత్ గారు Yes. మాకు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. Yes, sir. సుధీర్ ఒకటే అని చెప్పి నేను అంటే మేము నేర్చుకున్నది ఏంటి, ఏదైనా మన ప్రోడక్ట్ కన్నా ఇచ్చిన మనిషిని నమ్మడం. Yes. ఇప్పుడు నాకు ఒక 8,400 ఇచ్చేసి వదిలేస్తే ఆయనకు వచ్చింది ఏమిటి? ఆయనకి ప్రోడక్ట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక 300, దీని బీమా వస్తే ఇంకో 440, అంతే ఇంతే కదా. అంతే సార్. ఎస్. దానికోసం అని నాకు ఇస్తాడా? అదే ఆలోచించాలి. అంటే మనిషి మీద నమ్మకంతో తీసుకుంటే 99% అది వర్క్ చేస్తుంది. అది మనిషి మీద నమ్మకం లేకుండా ప్రోడక్ట్ తీసుకున్నాం, ఏదో వాడాం, అది ఈ దానికి రిజల్ట్ రాదు. సో ఇదే నా టెస్టిమోనీ, నా సెల్ఫ్ అది. ఇంకొకటి, మా ఫ్యామిలీలో సోరియాసిస్ వస్తే August 20th ఇచ్చాం. November 18th కల్లా టోటల్ 100% కంప్లీట్ అయిపోయింది, క్యూర్ అయిపోయింది. సూపర్ సూపర్. వీటన్నీ కూడా మందులు వాడుతూ ఉంటే ఆ మందులు అన్నిటి ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అంటే ఇలా చాలా ఉన్నాయి. ఇంకో ఇప్పుడు ఒక ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఆయనకి ఇచ్చాము ఆయనకి. సో వాళ్ళకి కీమోథెరపీలు అన్నీ అయ్యాయి. నా మీద నమ్మకంతో తీసుకున్నాము. అది వాళ్ళు మా రిలేషనే. బట్ ఒక 1 month ఇంకా అవ్వలేదు. 1 month అయిన తర్వాత రివ్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళి మనం ఎవరైనా చెప్తుంటే మీరు అన్నట్టు అందరూ ఎవరు నమ్మరు అని, రైట్? నమ్మకపోతే నమ్మనియండి. నో 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 అనాలి వాళ్ళు. నో అంటేనే మనకు వస్తుంది ఫైర్. NO. నెక్స్ట్ నో అంటే మేము నేర్చుకున్నది నెక్స్ట్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళమని. అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించుకునేది ఒకటి చెప్పాము, అది కాకుండా ఆరోగ్యానికి మెయిన్ గాను. మీకు ఆరోగ్యం అక్కర్లేదు అంటే మానేయండి, ఐఎమ్ నాట్ బాదర్డ్. సో మీరు హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటా అంటే ఖర్చు పెట్టుకోండి, ఇన్సూరెన్స్ ఖర్చుకుంటా అంటే ఇచ్చుకోండి. అంటే ఏదైనా ఇప్పుడు చాలామంది గవర్నమెంట్లో వాళ్ళు పనిచేస్తున్నా సరే వాళ్ళందరూ ఉంటారు, మాకు రీఎంబర్స్మెంట్ వస్తుంది అని. రీఎంబర్స్మెంట్ అమౌంట్ వస్తుంది కానీ హెల్త్ కాదు. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు, అయినా కానీ నమ్మలేరు. ముందర మనం బాధపడాలి. బాధపడి అయిన తర్వాత ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆ ఖర్చులో డబ్బు 100% ఇవ్వరు. అది కూడా ఎలిజిబిలిటీని బట్టి 80% 90% ఇస్తారు, కానీ ఆరోగ్యాన్ని ఇవ్వరు. ఏ సంస్థ కానీ కంపెనీ కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఆరోగ్యం కాపాడుకుంటారా అంటే అందరికీ ఇలా ఉంటుంది అది. సో నేను ఇప్పుడు ప్రస్తుతం అందరికి చాలామందికి నేను టెస్టిమోనీ, చాలామందికి నేను అందరి దగ్గరికి నేను వెళ్తున్నా. అంటే అప్పుడే నువ్వు రికవర్ అయిపోయావా అని. ఈవెన్ 10 months అయిన తర్వాత 11th month డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను నడుచుకుంటూ వెళ్తే ఎలా వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు ఏమంటే నా చేతికి ఉన్నది చూస్తున్నాడు. స్టిల్ ఇదేంటిది అన్నాడు. అంటే ఇది ఒక మ్యాజిక్ అండి, ఇది మీరు నమ్మరు, కానీ నేను నా ఓన్ వెహికల్ మీదే వచ్చాను. అంటే అక్కడికి కూడా వాళ్ళకి అనుమానం, బయటకు వచ్చి చూశాడు ఆయన, నా వెహికల్ మీద వచ్చానా ఎవరైనా తీసుకొచ్చారా అని. అంటే ఆ డాక్టర్ కూడా మాకు బెస్ట్ ఫ్రెండ్, ఆయన ఒక 18 years నుంచి ఆయన ఫ్రెండ్ అయినా. అందుకని అంటే ఆయనకి నమ్మకం కుదరలేదు. అంటే ఆయన అన్నది 2.5 yearsకి నీకు 75%గా వచ్చేది. ఇక్కడేమో నేను ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు 99%తో ఉన్నా. ఇప్పుడు 99.9%, స్టిల్ 0.01% ఇంకా స్టిల్ ఉంది.
లెట్ ఇట్ బి. బట్ అది నా మైండ్లో లేదు. లేదు. ఎవరైనా సరే సార్, అందరూ కూడా వాళ్ళందరికీ చెప్పేది, ఎవరు నాకు ఏదో అయిపోయింది అని ఎవరైనా ఫీల్ అయితే మటుకు వాళ్ళు ఈ జన్మకి రికవర్ కాలేరు. వాళ్ళకి ఏది ప్రోడక్ట్ ఉండదు. నాకేం కాలేదు అనుకుంటే ఖచ్చితంగా ఎనీథింగ్ అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విన్ గారు, నాకు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మీ టెస్ట్ మనీ. అండ్ సుధీర్ సార్ కూడా మా సీనియరే సార్. ఇక్కడ క్రాస్ అనేది ఏం లేదు సార్. అందరూ ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర మొత్తం కూడా ఇక్కడ మనకు అందరు కూడా టెస్ట్ మనీస్ ఇవ్వడానికి ప్రతి సాటర్డే మనము ఇది తీసుకున్నాం సార్, డిసిషన్ తీసుకున్నాము. ప్రతి సాటర్డే కూడా మనకు టెస్ట్ మనీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ టెస్ట్ మనీస్ షేర్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది సార్ ఇక్కడ ఈ టెస్ట్ మనీ అనేది కూడా. మీది కూడా సార్ రియల్లీ మీరు కూడా అన్నట్లు మీకు సెమీ డీలక్స్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో అదే ఎక్కువ మూమెంట్ ఉండేది. సో ఇప్పుడు సూపర్ ప్రీమియం ప్రొడక్ట్ అనేది మీరు అన్నారు 10/7 అంటే అప్పుడు ఉన్నది ఒకటే అవైలబిలిటీ సార్, అది ఒక్కటే అవైలబిలిటీ ఉంది. అదే పట్టుకొచ్చారు నాకు డబుల్ కిట్ పట్టుకుని ఇచ్చారు. అప్పట్లో నేను, సుధీర్ సార్ అండ్ వెంకటరాజ్ సార్ ముగ్గురం కూడా ఉన్నాం సార్. సో ఐడియా ఉంది. సో ఇప్పుడు నిజంగా రియల్ గా 10/7 ఉంటే మాత్రం సార్ 4 months లోనే మీరు ఇంకా 99% కంప్లీట్ అయిపోయారు సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీ, రియల్లీ గ్రేట్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా మీ ద్వారా కూడా చాలా మందికి ఇస్తున్నారు. సో ఇంకా ఇంకా ఇవ్వాలి సార్ ఆరోగ్యంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ లీడర్స్, ఓకే ఆల్మోస్ట్ 10-12 అవుతుంది సార్ టైం. అయితే మనకు సెషన్ అయితే మా గురించి చెప్పడం 8:30 స్టార్ట్ అండ్ 10 o'clock క్లోజ్ చేయాలని. సో ఈరోజు ఎందుకంటే కొంచెం ఎక్కువైనా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. సో ఆరోగ్యం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా 192 మెంబర్స్ ఉన్నారంటే అందరికి కూడా ఈ రిజల్ట్ అనేది చూడడం జరిగింది. సో కొత్త వాళ్ళు కూడా వచ్చారు, విన్నారు కూడా. సో మీ డిసిషన్ మీ చేతిలో ఉంది, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. మీరు మినిమం భగవంతుడు ఇచ్చిన లైఫ్ టైం అనేది 150 years ఉంది. మినిమం మీరు 100 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ 100% నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, దాంతో పాటు నేను ఆదాయం కూడా తీసుకోవాలి, దాంతో పాటు ఇక్కడ ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. ప్లస్ అదే విధంగా అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సో దాంట్లో మీరు కూడా ఉండాలి. మనం అందరం కలిసి కూడా ఇక్కడ సాగర్ సార్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు ఈ మంచి అవకాశం ఇవ్వడం జరిగింది మా వెంకటరాజు సార్ కొల్లా గురూజీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సాగర్ సార్ కూడా కోటి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనిపించని దేవుడు అయితే కనిపించడు ఎక్కడ కూడా, కనిపించే దేవుడు అంటే ఓన్లీ సాగర్ సార్ అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి మిరాకిల్ రిజల్ట్స్ ఈరోజు జీవితాలే మారిపోతున్నాయి. అంటే లైఫ్ టైం అనేది పెంచుతున్నాం ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఇచ్చి కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువే. సో టైం అయిపోతుంది, టైం పంక్చువాలిటీ కంపల్సరీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో అందరికి కూడా మీరు ఆరోగ్యం ఇస్తూ మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ లీడర్స్. జై హింద్, జై భారత్, జై వైడోరియా.